వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ హైకోర్టు అడ్వకేట్ ఆదిత్య మల్లెల గారు. సో అమరావతి రియల్ ఎస్టేట్ సంబంధించి మరిన్ని విశేషాలు పంచుకోవడానికి మన ముందుకు వచ్చారు. ఆయనతో కూడా మాట్లాడి అమరావతి అసలు ఏ విధంగా ఇప్పుడు వర్క్స్ జరుగుతున్నాయి, గ్రౌండ్ లెవెల్ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఇప్పుడు ల్యాండ్ పూలింగ్లో భాగంగా 1,42,000 ఎకరాలు మళ్ళీ ప్రభుత్వం తీసుకోవడం కూడా మొత్తం మీద అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేక విషయాలు మనతో పాటు పంచుకోవడానికి మన ముందు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్. ఒక పక్క హైకోర్టు అడ్వకేట్, మరో పక్క అమరావతి సంబంధించి కూడా మీరు చాలా వరకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకొని వస్తుంటారు. అమరావతి డెవలప్మెంట్స్ ఎప్పటికప్పుడు మీరు ప్రజల ముందుకు ఉంచుతూ ఉంటారు. చాలా మంది కూడా మేము బాగా ఫాలో అవుతుంటారు మీ వీడియోస్ చూసి. మాక్సిమం మిమ్మల్ని గుర్తుపడతా ఉంటారు కూడా. అడ్వకేట్ కన్నా ఇట్లా మీరు ఎక్కువ మందికి పరిచయం. ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకి మీరు ఏం చెప్తారు? ఏ ఉద్దేశంతో మీరు రియల్ ఎస్టేట్ సంబంధించి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకొని వస్తాం? ఇప్పుడున్న సిచ్యువేషన్లో నాలెడ్జ్ అనేది ఒక పవర్ అండి, డెఫినెట్గా. ఏ పర్టికులర్ ఆస్పెక్ట్ గురించి ఎవరన్నా ఏదైనా తెలుసుకోవాలనుకోండి, వాళ్ళకి ఏంటంటే ఎవరైతే ఐడియా ఉందో వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. నేనేంటంటే కన్సల్టింగ్ బేస్ పరంగా చూసుకుంటే చాలామందికి ఇప్పటికే ఒక సర్వీస్ ఓరియంటెడ్గా ఒక థౌజండ్స్ ఆఫ్ పీపుల్కి ఈ నాకున్న నాలెడ్జ్ అనేది ప్రాక్టికల్గా లేకపోతే టెక్నికల్గా అలానే వాళ్ళకు ఒక అవేర్నెస్ రావటం కోసం షేర్ చేయడం జరుగుతుంది. అది వీడియోస్ ద్వారా అవనండి, డైరెక్ట్గా మాట్లాడతాం అవనండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నా ప్రొఫెషన్ పరంగా నేను అడ్వకేట్గా ఉన్నా కూడా నేను లీగల్ లైసెన్సింగ్ పరంగా కానివ్వండి, లేకపోతే అలానే లిటిగేషన్స్ పరంగా అవనండి, ఇమిగ్రేషన్ లా పరంగా అవనండి, మోర్ ఓవర్ ఏంటంటే మనకి ఫ్యామిలీ లా, సివిల్ లా, క్రిమినల్ లా, అలానే రియల్ ఎస్టేట్ లా పరంగా ఎక్స్పర్టైజ్డ్ అయ్యి దాని పరంగా ప్రాక్టికల్గా చాలా కేసెస్ మనం హ్యాండిల్ చేస్తుంటాం కాబట్టి మనకున్న నాలెడ్జ్ని ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని వ్యూవర్స్కి షేర్ చేయటం అవుతుంది. అది డెఫినెట్గా ఏంటంటే ఒక ప్యాషనేట్గా ముందు తీసుకెళ్తున్నాం. ఇప్పుడు మీలాంటి వాళ్ళ వల్ల మేము ఏంటంటే ఒక మీడియం మాకు హెల్ప్ చేస్తున్నారు మా ఒక నాలెడ్జ్ని షేర్ చేయడానికి. దానికి కూడా మేము మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. థ్యాంక్ యూ. అమరావతి గురించి చాలా వరకు రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఒక 10 రోజులు హైదరాబాద్లో ఉంటే 20 days మీరు అమరావతిలోనే ఉంటారు. అమరావతిలో అసలు ఏం జరుగుతుంది, గ్రౌండ్ లెవెల్లో అసలు పరిస్థితి ఏ విధంగా ఉంది? చాలామంది అమరావతిలో కూడా రియల్ ఎస్టేట్ అంతగా అనుకూలంగా సాగట్లేదు, గతంలో కన్నా కాస్త భిన్నంగా ఉంది. ఊరిక మార్కెట్లో ఒక గంభీరమైన వాతావరణం కనిపిస్తుంది కానీ ముందుకెళ్ళట్లేదు అని చెప్పి ఒక టాక్ వినిపిస్తుంది. అదేవిధంగా గవర్నమెంట్ కూడా ల్యాండ్ పూలింగ్లో భాగంగా మళ్ళీ ఒక 42,000 ఎకరాలు ఏదో మళ్ళీ ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారు అక్కడ చెప్పి కూడా విన్నాం మనం. ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టి అమరావతి మీద ఆయన చాలా దూరదృష్టి పెట్టి కూడా కనిపిస్తుంది. మొత్తం మీద అమరావతిని ప్రపంచ పటంలో మొదటి ప్లేస్లో ఉంచాలని చెప్పి ఆయన కూడా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నట్టు కూడా కనిపిస్తుంది. 1 year అయింది ప్రభుత్వం వచ్చి, 1 year కంప్లీట్ అయిపోయింది. ఇప్పటి వరకు అమరావతి గురించి, అమరావతిలో జరుగుతున్న రియల్ ఎస్టేట్ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? కరెంట్లీ నా పరంగా చూసుకున్న నా ఆపరేషన్స్ వచ్చేసి అంటే నేను డైరెక్ట్లీ అవనండి, ఇండైరెక్ట్లీ అవనండి, బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రాలో ఆపరేషన్స్ ఉన్నాయండి. ఎస్పెషల్లీ ఏంటంటే హైదరాబాద్, అమరావతి, విజయవాడ, అలానే వైజాగ్ కూడా. రియల్ ఎస్టేట్ మార్కెట్ గురించి మనం మాట్లాడుకుంటే అమరావతి రియల్ ఎస్టేట్ మార్కెట్ డెఫినెట్గా మీరు మెన్షన్ చేసినట్టు అంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పటికీ అంటే లెట్స్ సే 2014 to 19 టైంలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలా అయితే ఉందో అప్పటికి ఇప్పటికి కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంది మార్కెట్ పరంగా చూసుకోండి. ఏంటి డిఫరెన్స్ అంటే ప్రైజెస్ పరంగా చూసుకున్నారు అనుకోండి, మనకి ప్రైజెస్ అనేది ఒక కైండ్ ఆఫ్ స్టెబిలైజేషన్ అనేది జరిగిందండి. ఎందుకంటే అంతకుముందు ప్రీవియస్కి వచ్చిన గవర్నమెంట్కి దే ఆర్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ అమరావతి. అమరావతి వాజ్ నాట్ దర్ ప్రయారిటీ ఎట్ ఆల్. ఆ పర్టికులర్ 5 years పీరియడ్ గురించి మనం అసలు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అమరావతి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి అది అందరికీ క్లారిటీగా తెలుసు ఏం జరిగింది ఏంటి అనేది. అదేంటంటే కంప్లీట్గా ఒక డిస్ట్రక్షన్ మోడ్లోకి వెళ్ళి వెనక్కి నెట్టడం జరిగింది బాగా. వెనక్కి నెట్టడం వల్ల దాని రిపుల్ ఎఫెక్ట్ అనేది మల్టిపుల్ ఫోల్డ్స్లో అమరావతి మీద పడింది మనం మాట్లాడుకుంటే. అయితే ఏంటి ఆ తేడా? అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నదానికి ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నదానికి తేడా ఏంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి ప్రైజెస్ ఎంత ఉన్నాయి అని మనం చూసుకుంటే ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ ఆన్ అన్ యావరేజ్ ఒక స్క్వేర్ యార్డ్ కాస్ట్ 35,000 నుంచి స్టార్ట్ అయ్యి 70,000 వరకు స్క్వేర్ యార్డ్ కాస్ట్ నడుస్తుంది. ఇదేంటంటే కంప్లీట్లీ అమరావతిలో పూలింగ్ ఏరియా గురించి మాట్లాడుతాను. పూలింగ్ అంటే ఒక 29 villages పూలింగ్, రెవెన్యూ పూలింగ్ ఏదైతే జరిగిందో 33,000 acres గవర్నమెంట్ తీసుకుంది. ప్లస్ ఏంటంటే గవర్నమెంట్ ఆల్రెడీ ఒక 20,000 అంటే మొత్తం 53,000 acres గవర్నమెంట్ చేతుల్లో ఉన్న
పూలింగ్ ఏరియాస్ వాటి గురించి నేను మాట్లాడుతున్నాను. వాటిల్లో ఏంటంటే మన ఫార్మర్స్ ఎవరైతే పూలింగ్కి ఇచ్చారో ల్యాండ్స్ వాళ్ళకి తిరిగి ప్రపోర్షనేట్గా వాళ్ళు ఇవ్వాలి కదా, ఆ ప్లాట్స్ యొక్క రేట్స్ గురించి ప్రైసెస్ గురించి నేను మాట్లాడటం జరుగుతుంది. అయితే ఈ 35 to 70,000 రేట్ అనేది అంతకుముందు బాగా తగ్గింది, మళ్ళీ బాగా పెరిగింది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏమైందంటే పాత 2014 to 19 గవర్నమెంట్ టైంలో పొలాన్ ఏరియాలో ఇంత రేటు, కమర్షియల్ అయితే ఇంత, రెసిడెన్షియల్ అయితే ఇంత, లేకపోతే దానికి ఏ రోడ్ వస్తే ఆ రోడ్డు ఒక మీటర్స్ ఫీట్స్ బట్టి ఇంత, దాని ఫేసింగ్ బట్టి ఇంత, ఒక డిస్క్రైబింగ్ అనేది జరిగింది. అదే డిస్క్రైబింగ్ ఇప్పుడు కూడా ఉంది. అలానే ఏంటంటే అప్కమింగ్ ఏదైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో ఆ డెవలప్మెంట్ బేస్ చేసుకొని రేట్స్ అనేది వేరీ అవుతున్నాయి. అయితే ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డే ఎలా ఉంటుందంటే కొనేవాడు అమ్మేవాడి పరిస్థితి బట్టి ఉంటుంది. ఇప్పుడు అమరావతి ఫేజ్ ఆఫ్ ద మార్కెట్ ఎలా ఉంది అంటే ఇట్స్ ఇన్ ద మిక్స్డ్ స్టేజ్ అనమాట. ఇప్పుడు జనరల్గా మార్కెట్ చూసుకుంటే ఏదర్ బయర్స్ మార్కెట్ అయినా ఉంటుంది, లేదా సెల్లర్స్ మార్కెట్ ఉంటుంది. సమ్ టైమ్స్ ఏంటంటే మిక్స్డ్ మార్కెట్ కూడా ఉంటుంది. అంటే కొనుక్కునే వాళ్ళకి బాగుంటుంది, అమ్ముకునే వాళ్ళకి బాగుంటుంది. ఇప్పుడు జనరల్గా అమ్ముకునే వాళ్ళు ఇలాంటి మార్కెట్లో అమరావతిలో మనం చూస్తే అమ్ముకునే వాళ్ళు ఎందుకు అమ్ముకుంటారు అంటే వాళ్ళకి అవసరం ఉండి అమ్ముకుంటారు, లేకపోతే అంత త్వరగా అయితే అమ్మరు. క్లియర్ కట్గా ఎందుకు, దే ఆర్ వెరీ క్లియర్ దట్ ఏంటంటే ఇక్కడ ఇంత అమౌంట్ ఆఫ్ ఇన్ని క్రోర్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ వర్క్స్ జరుగుతున్నాయి, జరగబోతున్నాయి. నెక్స్ట్ 3 to 4 years గవర్నమెంట్ స్టేబుల్గా ప్రొటెక్ట్ అయ్యి చాలా హ్యూజ్ మెజారిటీతో మంచిగా ఉంది ప్రొటెక్టెడ్గా. సో ఎవరికైనా అమ్ముకోవాల్సిన అవసరం ఏముంది? సో ప్రైజెస్ అనేవి గ్రోత్ గ్రాఫ్లోనే ఉంది కదా. అయితే మనకి ఇప్పుడు సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవసరం అమ్ముకోవాల్సిన సిచ్యువేషన్ ఉంటే తప్ప అమ్ముకోరు. మరి కొనేవాళ్ళు ఏంటి అంటే కొనేవాళ్ళకు ఉన్న మేజర్ డైలమా, ఇప్పుడు ప్రైజెస్ ఆల్రెడీ హైక్ అయినాయి కదా, మరి హైక్ అయితే మనం కొంటే మనకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు? మీరు దీనికన్నా ఒక పాయింట్, ప్రైజెస్ హై అయినారు అన్నారు మీరు, కానీ గవర్నమెంట్ రాగానే ఒక్కసారిగా అంచనాలకు మించి రేట్లు పెంచడం వల్లే ఇలాంటి పరిస్థితులు వచ్చాయి అంటే? సో అది చాలా మంచి క్వశ్చన్ అండి. సో అంచనాలు పెంచడం అంటే సో నేను దానికి ఒప్పుకోను కంప్లీట్గా. ఎలా నేను సపోర్ట్ చేస్తాను అంటే ఈ ప్రైజెస్కి సపోర్ట్ చేస్తాను, కంప్లీట్గా కాన్ఫిడెంట్గా సపోర్ట్ చేస్తాను. దానికి ఏంటి రీజన్ అంటే మనం ఎప్పుడు టెక్నికల్గా మాట్లాడుకోవాలండి. సో ఎక్కడెక్కడోనే పొలాలు చూస్తే కోట్లలో ఉంటాయి, అక్కడ ఏమి ఉండదు. మనం చాలా చోట్ల చూసుకుంటే ఏమీ లేని చోట కూడా కోట్లు ఉన్నాయంటారు పొలాలు. మరి ఇది క్యాపిటల్ ఏరియా కదా, అంటే క్యాపిటల్ ఏరియా అంటే చాలా హై ప్రొజెక్షన్స్ ఉంటాయి కదా, కోర్ క్యాపిటల్ ఏరియా అది కూడా. అండ్ మోర్ ఓవర్ మనం మాట్లాడుకునేది ఏంటి, కూలింగ్ ప్లాట్స్ అంటే వెల్ ఎక్విప్డ్ ప్లాట్స్. వెల్ ఎక్విప్డ్ ప్లాట్స్ అంటే ఏంటి, రేపు వచ్చేది ఒక మంచి ప్లాన్డ్ సిటీ రాబోతుంది. అంటే అక్కడ ప్లాట్స్ కూడా ప్రతి ప్లాట్ ఎవరైనా ప్లాట్ కొనుక్కున్నారు అనుకోండి, వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి, మేజర్గా ఎవరైనా రియల్ ఎస్టేట్లో చూసేది ఆర్గనైజ్డ్గా ఉందా లేదా, రోడ్స్ అన్ని ఆర్గనైజ్డ్గా ఉన్నాయా లేదా, సిస్టమేటిక్గా ఉందా లేదా, ట్రాఫిక్ పరంగా మంచి వైడ్ రోడ్స్ ఉన్నాయా, డ్రైనేజ్ సిస్టమ్ బాగుందా, ఎలక్ట్రిసిటీ బాగుందా, ఆల్ మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉన్నాయా, కనెక్టివిటీస్ బాగున్నాయా లేవా, ఇమీడియట్గా స్కూల్కి యాక్సెస్ ఉందా, రైల్వే స్టేషన్కి యాక్సెస్ ఉందా, లేకపోతే ఎయిర్పోర్ట్కి యాక్సెస్ ఉందా, బస్ స్టాండ్కి యాక్సెస్ ఉందా, లేకపోతే ఏదైనా మెడికల్ రిలేటెడ్ ఫెసిలిటీస్కి యాక్సెస్ ఉందా అనేది చూస్తారు. సో ఇవన్నీ యాజ్ పర్ ప్రొజెక్టెడ్ ఈ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మినిమంలో మినిమం డ్యామ్ షూర్ గ్యారంటీడ్గా ప్రొజెక్టెడ్గా మనకి వస్తుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. బట్ ఏంటంటే గవర్నమెంట్ కూడా దేని మీద టార్గెట్ చేస్తుంది, పెద్ద కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్, వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్ అక్కడ రావాలి అని టార్గెట్ చేస్తుంది. అంటే అవి వస్తాం వల్ల ఆ ఇన్స్టిట్యూషన్స్ వస్తే దానివల్ల అక్కడ ఉన్న గ్రోత్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఎందుకంటే రేట్స్ ఎప్పుడైనా డిటర్మైన్ అవ్వాలనుకోండి, ఒక స్టెబిలైజ్ అయిన రేటు అది నిలవాలన్నా పెరగాలన్నా కూడా అక్కడ సమ్ ఎకనామిక్ యాక్టివిటీ, కమర్షియల్ యాక్టివిటీ అనేది క్రియేట్ అవ్వాలి. సో ఆ కమర్షియల్ యాక్టివిటీ ఎకనామికల్ యాక్టివిటీ క్రియేట్ అవ్వాలి అంటే ముందు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరగాలి. అయితే ఇప్పుడు అమరావతి ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫేజ్లో ఉంది. అలానే ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి, ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఆల్రెడీ కొన్ని ఉన్నాయో అవి రన్ అవుతున్నాయి. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అవనండి, లేకపోతే మెడికల్ ఇన్స్టిట్యూట్స్ అవనండి, లేకపోతే హైకోర్టు అవనండి, లేకపోతే సెక్రటేరియట్ అవనండి, గవర్నమెంట్ అసెంబ్లీ అవనండి. ప్లస్ మోర్ ఓవర్ పీపుల్ మేజర్గా వాళ్ళ కన్సిడరేషన్లోకి ఏం తీసుకోవట్లేదంటే అమరావతి అంటే ఓన్లీ కొత్త మన గ్రీన్ఫీల్డ్ క్యాపిటల్ సిటీ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. అమరావతి అంటే క్యాపిటల్ గ్రీన్ఫీల్డ్ సిటీతో పాటు
క్యాపిటల్ రీజియన్ మొత్తం మాట్లాడగలం. ఎస్పెషల్లీ విజయవాడ గుంటూరు గురించి మాట్లాడగలం. Yes, sir. విజయవాడ అటు నుంచి గ్రో అవుతుంది కదా ఓ పక్కన, ఓ పక్క గుంటూరు ఇటు పక్క అవుతుంది. నుంచి గ్రో అవుతుంది కదా. సో మిగిలింది ఏంటి, అమరావతి ఫీల్డింగ్ అమరావతి. అవ్వాలి. సో మరి ఆ విజయవాడలో వచ్చిన గ్రోత్ అంతటి క్యాలిక్యులేట్ చేసుకోవాలి, గుంటూరులో వచ్చిన గ్రోత్ అంతా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, గుంటూరులో ఎన్ని హాస్పిటల్స్ లేకపోతే ఎన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ లేకపోతే ఎన్ని బిజినెస్లో రెస్టారెంట్స్ ఎన్ని వచ్చినాయి అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి, విజయవాడలో ఎన్ని వచ్చినాయి ప్రాజెక్ట్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ప్లస్ ఏంటంటే విజయవాడ గుంటూరులో మనం చూస్తే ఒక రకమైన ట్రాఫిక్ కంజెన్షన్ కూడా ఏర్పడుతుంది. అయితే ట్రాఫిక్ కంజెన్షన్ కూడా ఇంకా ఎగ్జిస్టింగ్ గుంటూరుని విజయవాడని ఎక్స్ట్రా ఫ్రెండ్స్ అనేది అలొకేట్ చేసి అది డెవలప్ చేసి దాన్ని అమరావతికి ఇంకా వెల్ ఎస్టాబ్లిష్డ్గా ఎలా కనెక్ట్ చేయాలి, ఇంకా బాగా ఎలా కనెక్ట్ చేయాలి అనేది ఇప్పుడు గవర్నమెంట్ ఫోకస్ చేస్తుంది. దాన్ని బేస్ చేసుకునే అమరావతిలో ప్రైజెస్ అలా ఉన్నాయి. సో దానికి ఏంటంటే అది ఇట్స్ ఎ జస్టిఫికేషన్ అనమాట, జస్టిఫై అయినట్టే. మనం చూస్తే ఏంటంటే చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి అంటే మరి తక్కువలో ఉన్నప్పుడు మీరు ఎందుకు కొనుక్కోలేదు? సింపుల్ లాజిక్. తక్కువలో ఉన్నాడు ఇప్పుడు రేపు లైక్ లెట్స్ సే గజం 1,00,000 అయింది అనుకోండి హైయెస్ట్, లైక్ లెట్స్ సే ప్రొజెక్టెడ్ 2025 ఇయర్లో మొన్న వచ్చిన హైప్కి, లాస్ట్ ఇయర్ వచ్చిన హైప్, గవర్నమెంట్ వచ్చినాక ట్రాన్సాక్షన్ జరిగిన హైప్కి గజం 1,00,000 టచ్ అయిద్దేమో అనుకున్నారు. అఫ్కోర్స్ ఇప్పుడంటే ఎక్కువ ల్యాండ్ అవైలబిలిటీలోకి వస్తుంది కాబట్టి కొంత డిలే ఉండే అవకాశం ఉంటుంది. లైక్ లెట్స్ సే నెక్స్ట్ 2 to 3 ఇయర్స్లో హైయెస్ట్ స్క్వేర్ యార్డ్ వాల్యూ 1,00,000 అయితే గ్యారంటీ టచ్ అయింది, నో డౌట్ ఇన్ దట్. అప్పుడు మళ్ళీ బయ్యర్ వచ్చేసి అప్పుడు ఇంకా ఎక్కువ ఉన్నాయి కదా రేట్స్ అని అనుకోకూడదు. అంటే ఇప్పుడు బయర్స్ కూడా ఎలా ఉన్నారంటే సార్ 1 year అయింది గవర్నమెంట్ వచ్చి, రేట్లు పెరిగి కూడా 1 year అవుతుంది, 50% పెరిగినాయి రేట్లు గత ప్రభుత్వం కన్నా తీసుకుంటే. ఇప్పుడు ఇంత రేట్లు పెరిగాయి కదా, మార్కెట్ కూడా అంత లేదు, ఎప్పటికైనా రేట్లు దిగొస్తాయని చెప్పి ఈ బయర్స్ అంటే వెయిట్ అండ్ సీ ధోరణిలో ఉన్నారు. వాస్తవం ఇప్పుడైతే చూస్తున్నారు. కానీ పరిస్థితులు చూస్తుంటే మార్కెట్లో రేట్లు తగ్గేదేమో పక్కన పెడితే కానీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు ఆయన ప్లానింగ్స్ ఇవన్నీ తీసుకున్నామంటే, ఎందుకంటే ఆయన మీద డిపెండ్ అయ్యింది మొత్తం కంప్లీట్గా. రేట్లు పెరిగే ఛాన్స్ ఉంది కానీ తగ్గే ఛాన్స్ అయితే ఎక్కడా కనిపించట్లేదు. ఇప్పటికైనా సమయం మించిపోలేదు. అమరావతి మీద అనవసరమైన అపోహాలు పక్కన పెట్టి ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి భవిష్యత్తులో అయితే మంచి అప్రిషియేషన్ అయితే దొరుకుతుంది అని చెప్పి ఒక ఎక్స్పర్ట్స్, అంటే మీరు కూడా వన్ ఆఫ్ ది ఎక్స్పర్ట్స్, ఒక అంచనా ఉన్నోళ్ళు అంటే మార్కెట్ గురించి తెలిసిన వాళ్ళు చెప్తున్న మాట, దీన్ని మీరు ఏకీభవిస్తారు? సో మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఓవరాల్గా మనం చూసుకుంటే క్యాలిక్యులేషన్ తీసుకుంటే పెరిగింది అక్కడ 50% కూడా కాదు, హార్డ్లీ లైక్ 20-25% పెరిగింది. ఎందుకంటే మార్కెట్ లైక్ లెట్సే ఒక రోడ్స్ ఏమీ లేని, అసలు రాజధాని లేదు, పూలింగ్ ప్లాట్స్కి వచ్చినప్పుడు లైక్ లెట్సే ఒక 10 to 12,000తో స్టార్ట్ అయింది అనుకుందాం, యావరేజ్ 8,000 నుంచి 12,000తో స్టార్ట్ అయింది అనుకుందాం, అయితే మ్యాక్సిమం 15,000తో స్టార్ట్ అయింది అనుకుందాం. తర్వాత మార్కెట్ 2019 ఎండింగ్ కల్లా 50,000 దగ్గర ఎండ్ అయింది మార్కెట్, అంటే హైయెస్ట్ వాల్యూ. లైక్ లెట్స్ లోయెస్ట్ వాల్యూ 20-25,000 నుంచి 50,000 వరకు నడిచింది మార్కెట్. ఓకే, నెక్స్ట్ తర్వాత వచ్చిన గవర్నమెంట్లో కొన్ని ఏరియాస్లో 50 to 70% డౌన్, కొన్ని ఏరియాస్లో 30% వరకు డౌన్, 20 to 30% డౌన్ అయింది. అయితే ఎప్పుడైతే హైకోర్టు డెసిషన్ పాజిటివ్గా వచ్చిందో అమరావతికి మళ్ళీ ఒక 20 to 25% రికవర్ అయింది. అఫ్కోర్స్ ట్రాన్సాక్షన్స్ ఏమి హెవీగా జరగలేదు, బట్ అప్పుడు నాకు తెలిసిన వాళ్ళే వాళ్ళ ప్లాట్ని 10,000 రూపాయల గజానికి అమ్మేశారు. 10,000 వాళ్ళకి అవసరం అమ్మేసుకున్నారు. వాళ్ళు ఆగితే అదే ప్లాట్ రేట్ ఇవాళ 50,000 రూపాయలు, లేకపోతే 40,000 రూపాయలు, లిస్ట్. ఓకే, మరి నాకు తెలిసిన వాళ్ళు ఇదే మంచి ఆపర్చునిటీ అని చెప్పేసి 8,000 రూపాయల గజం కూడా కొనుక్కున్నారు. నేను కూడా చాలా మందికి సజెస్ట్ చేశాను. చాలా మంది వాళ్ళ ప్లాట్ ట్రాన్సాక్షన్ ఫుల్ఫిల్ అవ్వకపోతే 50,000 దగ్గర కొన్న ప్లాట్ ఒకటి ఫుల్ఫిల్ అవ్వకపోతే ఎవరైతే అమ్మినాళ్ళు ఉన్నారో వాళ్ళు అక్కడ స్టక్అప్ అయిపోయి, కొనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరిగ్గా పేమెంట్ చేయకపోవటం వల్ల వాళ్ళు అలానే అఫ్కోర్స్ ఏంటంటే లీగల్ బ్యాటిల్లోకి వెళ్ళినా కూడా హోల్డ్ చేసి అలా ఉంచుకుంటాం వల్ల ఇవాళ ఆ 50,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉన్న ప్లాట్ 70-75,000లోకి వెళ్ళింది. అంటే ఓవరాల్గా మనం గ్రాఫ్ చూసుకుంటే 20 to 25% మాత్రమే అక్కడ పెరిగి మార్కెట్ రేట్ స్టెబిలైజ్ అయింది. సో ఓవరాల్గా మనం మాట్లాడుకున్నట్టు ఏంటంటే 50%, 100% అక్కడైతే పెరగలేదు, లేదా 70% పెరగలేదు. ఉన్న రేటు స్టెబిలైజ్ అయింది. రియల్ ఎస్టేట్లో ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఒక 10% పెరిగిద్ది, లేకపోతే ఒక 5% పెరిగిద్ది, మ్యాక్సిమం లేదా ఒక 15-20% పెరిగిద్ది. పెరిగి మళ్ళీ కొంత 5 to 10% డౌన్ అవ్వచ్చు, మళ్ళీ పెరగచ్చు. ఇప్పుడు లైక్ లెట్స్ సే
మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి సినారియో ఎలా ఉంది అంటే లైక్ లెట్స్ లాస్ట్ 1 year గురించి మనం మాట్లాడుకుందాం ఒకసారి. గవర్నమెంట్ వచ్చాకే, సో టీడీపీ గవర్నమెంట్ ఎప్పుడైతే రాబోతుంది అని చెప్పి అనుకున్నారో అప్పటికే రేట్లు అనేది మళ్ళీ బ్యాక్ అంటే ప్రీవియస్ టీడీపీ గవర్నమెంట్లో ఉన్న ప్రైజెస్కి వచ్చేసింది. అప్పుడు కూడా ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. తర్వాత గవర్నమెంట్ వచ్చాక ఆ రేటు దాటి బియాండ్ వెళ్ళింది. అయితే ఎవరైతే ముందు కొనుక్కున్నారో వాళ్ళందరూ కూడా బెనిఫిటెడ్. లాస్ట్ విజయవాడలో ఎప్పుడైతే ఈ బుడమేరకి కాలువకి రిలేటెడ్ ఇష్యూ వచ్చినప్పుడు ఫ్లడ్ వచ్చింది. సో మన ఫ్లడ్ అనగానే చాలా విషయాలు మాట్లాడుకోవాలి, చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే మనకి హైదరాబాద్లో, చెన్నైలో, బాంబేలో, లేకపోతే వాళ్ళ మేజర్ సిటీస్ అన్ని చోట్ల ఫ్లడ్డింగ్ వస్తుంది, ట్రాఫిక్ కంజెన్షన్ ఉంటుంది. సో మన వాళ్ళు పెద్ద రోడ్లు ఉన్న రోడ్లు కూడా సిస్టమేటిక్గా లేదు. ఏంటి ఎక్కడ పడితే అక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, లేదా రోడ్లు ఆక్రమించడం, గవర్నమెంట్ స్థలాలు ఆక్రమించడం, ఆర్గనైజ్డ్గా లేకుండా. ఇప్పుడు మనం హైదరాబాద్లో చూసుకోండి, హైడ్రా అంత యాక్టివ్గా ఎందుకు పనిచేస్తుంది? అందుకే కదా అవన్నీ ప్రొటెక్ట్ చేయడానికి చూస్తుంది. రోడ్లు ఎంత పెద్ద ఇచ్చినా కూడా మన వాళ్ళు అటొక 2 కార్లు ఇటొక 2 కార్లు లేకపోతే వెహికల్ చేసి దాన్ని చిన్నది చేస్తున్నారు. మనం మాట్లాడుతూనే ఉన్నాం, మన వెనక హైడ్రా కూల్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. సో మనం అంటే ఇంటెన్సిటీ చూడండి. సో రిక్వైర్మెంట్ ప్లానింగ్ ఏదైతే ఉందో గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ అంటే ఈ ప్లానింగ్ ఏంటి, నెక్స్ట్ 15-20 years తర్వాత ఏదైతే రాబోతున్నాయి పరిస్థితులు వాటికి అకామిడేట్ చేయగలగాలి. ఇప్పుడుది పరిస్థితి అంటే ఇప్పుడు జస్ట్ వీళ్ళు దుమ్ము దులుపుకొని వెళ్ళిపోవచ్చు, ఏముంది జస్ట్ ఒక 2-3 బిల్డింగ్లు కట్టేస్తే. నిజంగా మాట్లాడితే అలా అసలు పెద్ద ఎక్కువ బడ్డెన్ తీసుకోకుండా క్యాపిటల్ అయిపోయిందా అని మనం మాట్లాడుకుంటే క్యాపిటల్ 2019 టైంలోనే 80% కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఆ రకంగా మనం ఆలోచిస్తే. సో ఇక్కడ ఏమైందంటే ఒక పెద్ద విజన్, ఒక సిటీ రాబోతుంది. ఆ సిటీ పరంగా ప్లానింగ్ ఏంటి, ఆ విజన్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఆ విజన్లో పీపుల్ని ఎలా ఇంక్లూడ్ చేయాలి, ఓవరాల్గా మన పిల్లల భవిష్యత్తు ఏంటి, ఫ్యూచర్ ఏంటి, ఎన్విరాన్మెంట్ పరంగా మనం మాట్లాడినా కూడా ఫ్యూచర్ గురించి మాట్లాడతాం. ఇప్పుడు తర్వాత వచ్చే జనరేషన్ గురించి మనకెందుకు, మన రిసోర్సెస్ అన్ని నాశనం చేసేద్దాం అనుకుంటే మనం నాశనం చేసేయచ్చు కదా. ఇవాళ సుప్రీంకోర్టు డెసిషన్స్ కానీ, హైకోర్టు డెసిషన్స్ కానీ, లేకపోతే గ్రీన్ ట్రిబ్యునల్ డెసిషన్స్ కానీ ఎన్విరాన్మెంట్ పాడు చేస్తామంటే ఊరుకుంటాయా? ఊరుకోవట్లేదు. ఎందుకు? మరి మీరు ఇప్పుడు ఉన్నారు కదా, రిసోర్సెస్ మీరు వాడేసుకోండి అనొచ్చు కదా. అంటే వీ నీడ్ టు ప్రొటెక్ట్ ఫర్ ద ఫ్యూచర్. సిమిలర్లీ అమరావతి అనేది కూడా ఫ్యూచర్కి కాన్సెప్ట్, రియలిస్టిక్ కాన్సెప్ట్ మనం చూసుకుంటే, ప్రాక్టికల్గా మనం చూసుకుంటే దాని టైం దానికి ఇవ్వాలి. అయితే మనం మాట్లాడేది ఏంటంటే విజయవాడ బొడ మీద వంతెన ఎప్పుడైతే పొంగిందో అక్కడ ఫ్లడ్స్ వచ్చినాయో, సరే డిజాస్టర్ మేనేజ్మెంట్ డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు కింగ్ కదా. అప్పుడు ఆయన డ్రోన్ టెక్నాలజీ వాడి ఫుడ్ సరఫరా చేయటము ప్లస్ డిజాస్టర్ మేనేజ్మెంట్. మనం వైజాగ్లో హుడ్ వచ్చినప్పుడు కూడా చూసాం కదా ఏం చేశారు. ఎలా మళ్ళీ ముందు డ్రోన్ టెక్నాలజీ గురించి మాట్లాడితే నవ్వారు అంతా. అవును. ఆ తర్వాత డ్రోన్ షో జరిగిన తర్వాత కొంచెం దాని మీద కొంచెం అవగాహన వచ్చింది. ఇవాళ బెంగళూరులో అలాంటి చోట కూడా మనకి ఫుడ్ డెలివరీస్ డ్రోన్స్ ద్వారా చేయడానికి రెడీ అయిపోతున్నాయి. సో మనం మాట్లాడుకుంటే రివైవల్ అంటే వర్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి రివైవల్ చేయడంలో ఈజ్ అన్ ఎక్స్పర్ట్. సో టెక్నాలజీని మాని యూటిలైజ్ చేసి ఇవాళ ఆఫ్ కోర్స్ ఏంటంటే ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేసింది. ఓకేనా విజయవాడ. అయితే మరి ఇవాళ బుడమేరకి రిలేటెడ్ మెయింటెనెన్స్ వర్క్స్, కాలువకి రిలేటెడ్ ఎక్స్టెన్షన్స్ అన్నీ కూడా వర్క్స్ జరుగుతున్నాయి. ఏదైతే అంతకుముందు గవర్నమెంట్ ఫోకస్ చేయలేదో, అంటే ప్రీవియస్ గవర్నమెంట్స్ కానివ్వండి ఎవరైనా అక్కడ నెసెసిటీ ఏదో ఆ నెసెసిటీ ఫుల్ఫిల్ అవడానికి ట్రై చేస్తున్నారు. సిమిలర్లీ ఏమైంది, ఆ ఫ్లడ్ వస్తాం వల్ల కొంత నెగిటివ్ ఇమేజ్ అనేది క్రియేట్ అయిద్దా? సో ఆ ఫ్లడ్ నిజంగా అమరావతిని ఎఫెక్ట్ చేసిందా అంటే లేదు. ఇప్పుడు అమరావతి ఫ్లడ్ ప్రోన్ ఏరియా అంటే అమరావతిలో వాగులు, బ్యాక్ వాటర్ ఏరియాస్ అయితే ఉన్నాయి. దానివల్ల ఏంటంటే కొంత ఫ్లడ్డింగ్ వస్తుంది. బట్ అది ఏంటంటే కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది కాబట్టి, అలానే ఇంతకుముందు విలేజెస్లో కొన్ని చోట్ల బ్యాక్ వాటర్ వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి. కానీ కంప్లీట్గా అమరావతి మునిగిపోద్దా అంటే నో. మళ్ళీ అక్కడ ఆన్సర్ దానికి కూడా వీళ్ళు ఏంటంటే ఆ వాటర్ అంతా రీసర్క్యులేటింగ్ సిస్టమ్ కింద క్రియేట్ చేసి ఒక 20 to 40 కిలోమీటర్స్ రన్నింగ్ లైన్స్ ద్వారా ఆ వాటర్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి ఏంటంటే మనం చూసుకోండి పెద్ద పెద్ద సిటీస్లో వాటర్ ఇష్యూస్ వస్తున్నాయి కదా. ఆ వాటర్ ఇష్యూస్ రాకుండా ఫ్యూచర్ వచ్చే పాపులేషన్ పరంగా ప్రొటెక్ట్ చేస్తాం జరుగుతుంది. అయితే ఆ టైంలో ఏమైంది అంటే కొంత నెగిటివ్ ఇమేజ్ వస్తాం వల్ల మళ్ళీ అగైన్ ఏంటంటే మంచిగా బాబు గారు డ్రోన్ షోస్ చేశారు, సీ ప్లేన్ కూడా లాంచ్ చేశారు టూరిజం పరంగా. మన భవానీ ఐలాండ్ నుంచి శ్రీశైలంకి ఒక సీ ప్లేన్ లాంచ్ చేయటం, అలాంటి షోస్ అన్ని జరుగుతుంది. ఇమేజ్ని తీసుకెళ్ళి అమరావతి ఇమేజ్ని నెక్స్ట్ లెవెల్లో పెట్టారు. రేట్స్ స్టెబిలైజ్ అవుతా అలా బాగానే ఉన్నాయి. అయితే మనం కామన్ పీపుల్కి అర్థం కాని విషయం ఏంటంటే ఈ 1 yearలో
ఏం జరుగుతూ వచ్చిందంటే ఏవైతే పాత గవర్నమెంట్ పట్టించుకోలేదో మరి పట్టించుకోనప్పుడు దానికి రిలేటెడ్ లీగల్ ఇష్యూస్ ఉంటాయి. డీటెండరింగ్ చేయాలి, మళ్ళీ ఇష్యూ చేయాలి, మళ్ళీ టెండర్స్ వేయాలి. మళ్ళీ ఇదంతా కూడా మన సిస్టంలో ఉన్న పరిస్థితి చూస్తే అదంతా చాలా ఇష్యూ అయింది. ఒకవేళ వేరే వాళ్ళు అనుకోండి ఇవన్నీ నుంచి బయటకు రావడానికే వాళ్ళకి 3 years పట్టేదేమో. ఇది కేవలం ఈ గవర్నమెంట్ కాబట్టి అఫ్ కోర్స్ ఏంటంటే నేను ఈ గవర్నమెంట్ ప్రమోట్ చేయాలి అని కాదు, వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు చేయగలరు కాబట్టి బలంగా నమ్ముతున్నారు కాబట్టి పీపుల్ ఆయనకు ఓటు వేయటం జరిగింది. కాబట్టి మనం చూస్తున్నాం రియాలిటీ ఏంటి, ప్రాక్టికాలిటీ ఏంటి. నేను చాలా మంది టెక్నికల్ పీపుల్తో మాట్లాడా. ఈయన కాబట్టి అంత త్వరగా దాన్ని బయటకు తీసుకొచ్చి ఇప్పుడు టెండర్స్ అన్ని పిలిచి నిజంగా ఇప్పుడు లెటర్ ఆఫ్ అవార్డ్ కానీ లేకపోతే ఎలకేషన్స్ కానీ జరగటం కానీ వర్కర్స్ కానీ అంత డిప్లాయ్మెంట్ కానీ జరగటం నడిచిందనమాట. అంటే ఇప్పుడు మనకి డిప్లాయ్మెంట్ చూసుకుంటే 5,000 to 8,000 వర్కర్స్తో డిప్లాయ్ అయింది. వాళ్ళు 10,000 వర్కర్స్ డిప్లాయ్ అయ్యారు. ఫ్యూచర్లో 20,000 వర్కర్స్ అక్కడ డిప్లాయ్ అయ్యి అఫ్కోర్స్ 25,000-30,000 వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు మన అమరావతి చూసుకుంటే 2019 టైంలో, అదే 2014 to 19 టైం మధ్యలో, లైక్ లెట్స్ సే 18 to 19 ఆర్ 17, 18, 19 మధ్యలో ఆల్మోస్ట్ పగలు రాత్రి షిఫ్ట్స్ కింద ఇప్పుడు ఒక ఆయిల్ రిఫైనరీ కనుక మనకి లైట్లు వేసుకొని ఎలా అయితే కనిపిస్తుంది ఇక్కడ ఏం జరుగుతుందో అని ఆ టైప్లో కన్స్ట్రక్షన్స్ జరిగాయి. నైట్ టైం కనుక మన అమరావతి వెళ్తే అక్కడ లైట్స్ కన్స్ట్రక్షన్స్ అలా జరుగుతుండదు. సిమిలర్ సిచ్యువేషన్ ఇప్పుడు రాబోతుంది అనమాట. ఆల్రెడీ 10,000 వర్కర్స్ డిప్లాయ్ వర్క్ చేస్తున్నారు కాబట్టి అది బాగా ఎన్హాన్స్ అయ్యి నెక్స్ట్ ఫుల్ ప్లెడ్జ్ ఆపరేషన్స్ అన్ని కన్స్ట్రక్షన్ ఆపరేషన్స్ అన్ని ముందుకెళ్లేసరికి మనకి పిఎం గారు కూడా వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 60,000 crores వరకు ఇనాగ్రేషన్స్ జరిగినాయి కదా. మరి ఫుల్ ప్లెడ్జ్డ్ ఫండ్స్ ఎలకేషన్స్ అన్ని అయిపోయినాక టెండర్స్ అన్ని అయిపోయి కంపెనీస్ కానీ ఎలకేషన్ జరిగాక దాని గ్రోత్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంది. అయితే వీళ్ళకి ఇనఫ్ అమౌంట్ ఆఫ్ 4 years టైం ఉంది. మనం రియల్ ఎస్టేట్ దీని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ 1 yearలో చాలా మంది ఏంటంటే తెలియకుండా కామన్ పీపుల్ ఒక సైకలాజికల్ బ్యారియర్లోకి వెళ్ళారు. ఏంటి ఇక్కడ ఏం జరగట్లేదు, అక్కడికే వస్తుంది స్ట్రైట్ పాయింట్. 2014 నుంచి 19 వరకు అమరావతిలో ఇంకా ఒక మంచి రాజధానికి నిర్మించబోతున్నాం అని చెప్పి కూడా అందరం ప్రతి ఒక్కళ్ళు స్వాగతించాం. మంచి డెసిషన్ తీసుకున్నారని చెప్పి దాన్ని వ్యతిరేకించాలి కొంతమంది ఉండాలి. కానీ మీరు అన్నట్టు టైంలో కన్స్ట్రక్షన్, లైటింగ్, పబ్లిక్ ఒకటేంటి అక్కడ ఏదో జరుగుతుంది అని చెప్పి కూడా పెద్ద ఎత్తున అక్కడ జరిగింది. అంతా బాగుంది. అమరావతి కంప్లీట్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పటికల్లా ఒక రూపురేఖలు అయితే వచ్చాయి. తర్వాత ప్రభుత్వం మారింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందో ఆ రోజు అమరావతిని ఏ విధంగా వాళ్ళు కొలాప్స్ చేశారో మనం చూసాం. సో మళ్ళీ పబ్లిక్ లో భయం పట్టుకుంది. ఇది ఒక పెద్ద రాజధాని నిర్మించబోతున్నారు, అది ఇద్దరు వ్యక్తుల మధ్య. వాస్తవం అదే కదా. వాస్తవంగా ఓ పక్క చంద్రబాబు నాయుడు గారి డ్రీమ్స్ ఏంటి, ఒక అద్భుతమైన రాజధాని, టెక్నాలజీ రాజధాని మనం నిర్మించుకోవాలి ఆంధ్రప్రదేశ్ కి. ఆయన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో మనకు తెలిసింది. ఒక హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఇవన్నీ మనం తీసుకున్నట్టు ఈ రోజు ఎంతో మందికి ఉపాధి అవకాశాలు ప్రపంచ పటంలో నిలబెట్టింది. అంత మించి అక్కడ ఏదో చేయాలని చెప్పి తపన పడుతున్న సందర్భంలో మళ్ళీ ప్రభుత్వం మారింది, వైఎస్ఆర్సీపీ వచ్చింది, మొత్తం మళ్ళీ బ్యాక్ వచ్చేసింది. సరే అంత అందరూ దానివల్ల ఎంత నష్టపోయాము ఏంటి అనేది అందరూ తెలిసిపోయింది పబ్లిక్ ఈ దెబ్బతోటి అమ్మాయిలు అయితే కాదు పరిస్థితి అని చెప్పి మళ్ళీ పాత గవర్నమెంట్ ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆయన తెచ్చి పెట్టుకున్నాం. మనం చూస్తానే 1 year అయిపోయింది. అంటే మీరు అన్నట్టు ఆ రీటెండర్స్ కావచ్చు మళ్ళీ మొదటి నుంచి చేయాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆయన దృష్టి ఒక అమరావతి ఒకటే కాదు, రాష్ట్రం మొత్తం మీద ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇలాంటి సందర్భాల్లో ఆ భయాలు, పాత భయాలు ఏదైతే ఉన్నాయో ఆ 5 సంవత్సరాలు, అరే సంవత్సరం అయిపోయింది కదా ఇంకా ఇక్కడ ఏం జరగట్లేదు, వీళ్ళేమో పేపర్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, ఆ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ అంటున్నారు, ఇంకా 3 ఏళ్ళు ఉంది, 3 ఏళ్ళు అంటే 4 ఏళ్ళు ఉంది, 4 ఏళ్ళు అంటే మిగిలింది 3 ఏళ్ళే, నెక్స్ట్ ఎలక్షన్ ఇయర్. మా తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారితే ఏంటి పరిస్థితి అనే ఒక భయం అయితే ఉంది. ఆ భయం వల్లే కాస్త ఇన్వెస్టర్స్ ముందుకు రావట్లేదు అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. కానీ కాన్ఫిడెంట్ గా చెప్పేది ఏంటంటే బాబు గారు ఖచ్చితంగా కూడా నెక్స్ట్ మనమే వస్తాము. ఎట్టి పరిస్థితుల్లో అమరావతి, పోలవరం ఈ 2 నా చేతుల మీద ఓపెన్ అవ్వాలని దేవుడు రాసి పెట్టున్నాడు కాబట్టి నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పాడు అని చాలా స్పష్టంగా చెప్తుంది. ఆ విషయంలో అందరూ క్లారిటీగా ఉన్నారు. ఒక భయం వల్ల వాట్ నెక్స్ట్ చాలా క్లియర్గా ఉన్నారు ఈ విషయంలో. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తే ఖచ్చితంగా ఆయన అయితే అమరావతిని సపోర్ట్ చేయరు అని కూడా బలంగా వాళ్ళ మైండ్లో ఉంది. సో ఇంత పెద్ద క్వశ్చన్ పెద్దగా అనిపించినా కానీ వాస్తవంగా జరుగుతుంది.
అదే అంటే మీరు ఏమంటారు? సో మల్టిపుల్ క్వశ్చన్స్, మల్టిపుల్ థింగ్స్ మనం డిస్కస్ చేయాలి మీరు అడిగిన దాన్ని బేస్ చేసుకొని. సో రివైవింగ్ ఆఫ్ ద క్యాపిటల్ అనేది పెద్ద సబ్జెక్ట్ అండి. సో ఈయన చంద్రబాబు నాయుడు గారు రివైవ్ చేసుకుంటా తీసుకొచ్చేస్తున్నాడు దాన్ని. అసలు ఏ రేంజ్లో రివైవ్ చేస్తున్నారంటే జనాలు ఆశ్చర్యపోయే సిచ్యువేషన్లో ఉందన్నమాట. సో మనం చూస్తే ఈ అనౌన్స్మెంట్స్, లేకపోతే ఈ కాన్క్లేవ్స్, ఈ వర్క్షాప్స్, ప్రజెంటేషన్స్, ఈయన మేము అనుకున్నాము అంటే అంతకుముందు అసలు క్యాపిటల్ అనౌన్స్ చేసినప్పుడు కూడా 2014-19 టైంలో ఫస్ట్ క్యాపిటల్కి ప్రిఫరెన్స్ ఇస్తారేమో, మిగతా స్టేట్కి సెకండ్ ఇస్తారేమో అనుకున్నాం. బట్ అనౌన్సింగ్ అప్పుడే ఆయన ఏం చెప్పారు, ఏది ఎక్కడ వస్తుంది, ఏ ప్లేస్లో ఎక్కడ, లైక్ లెట్స్ వైజాగ్లో ఏది వస్తుంది, మిలీనియల్ టవర్స్ అవనండి, లేకపోతే లూలు మాల్ అవనండి, లేకపోతే అనంతపూర్లో కియా అవనండి, ఇలా ఈ టైప్లో మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్కి మల్టిపుల్ అవి వస్తాయి, ఈ సెక్టార్లో ఈ ఇండస్ట్రియల్ సెక్టార్ వస్తుంది, లేకపోతే టెక్స్టైల్ సెక్టార్ వస్తుంది, లేకపోతే ఫుడ్ ప్రాసెసింగ్ వస్తుంది, టూరిజం వస్తుంది అని అనౌన్స్ చేశారు. సేమ్ థింగ్ అప్పుడు ఏంటంటే దాన్ని కాంట్రడిక్ట్ చేశారు. ఎలా కాంట్రడిక్ట్ చేశారంటే పొలిటికల్గా డబ్బులంతా తెచ్చేసి అమరావతిలోనే పెట్టేస్తున్నారు అన్నారు ఒక పక్కన, పీపుల్ బిలీవ్ చేశారు తెలియక. ఇంకో పక్కన ఇది మొత్తం గ్రాఫిక్స్, ఇక్కడ బిల్డింగ్లో ఏమీ రాలేదన్నారు, అది బిలీవ్ చేశారు. రెండు కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్స్. ఇవాళ ఏమవుతుంది అంటే దానికి అంతకుముందు ఆయన చాలా ఎక్స్ట్రాడినరీగా వేరే చోట్ల తీసుకొస్తానికి చేశారు. ఇవాళ కూడా చాలా చోట్ల లైక్ వైజాగ్ తీసుకోండి, తిరుపతి తీసుకోండి, నెల్లూరు తీసుకోండి, లేకపోతే శ్రీ సిటీ నాయుడుపేట అవనండి, కర్నూలు ఓరవకల్లు అవనండి, లేకపోతే ఇండస్ట్రియల్ క్లస్టర్ నోడ్స్ అవనండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్లా అన్ని చోట్ల కూడా గ్రీన్ హైడ్రోజన్ అవనండి, స్టీల్ అవనండి, ఆయిల్ అవనండి, ఇలా డిఫరెంట్ సెక్టార్స్ డిఫరెంట్ ప్లేసెస్లో తీసుకొస్తున్నప్పుడు పీపుల్కి సరే ఎక్కడ ఏంటి ఇవన్నీ కూడా ఒకేసారి అమరావతిలో వస్తే ముందు అమరావతి డెవలప్ అయిపోద్ది కదా, వేరే చోట కూడా ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అని చెప్పి అనుకుంటున్నారు. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఆయన ఓన్లీ అమరావతికి కాదు సీఎం, మొత్తం స్టేట్కి సీఎం ఆయన. సో డెఫినెట్గా అన్ని చోట్ల ఆయన న్యాయం చేయాలి. దాంతోపాటు అమరావతికి కూడా మనకు డెఫినెట్గా ఎక్కువ న్యాయం చేయాలి. ఎందుకంటే అమరావతి ఈజ్ నీడ్ ఆఫ్ ద అవర్. నీడ్ ఆఫ్ ద అవర్ అన్నప్పుడు అమరావతికి చేయట్లేదా అంటే చేస్తున్నారు. బట్ అది పీపుల్ ఎక్స్పెక్టేషన్స్ పరంగా సరిపోతున్నాయా అంటే పీపుల్ ఎక్స్పెక్టేషన్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు మనకి వైజాగ్ పరంగా మొన్న నేషనల్ మీడియాలో కూడా ఏం చెప్పారంటే క్లియర్ కట్గా మీ వైజాగ్ పరిస్థితి ఏంటి అన్నారు. వైజాగ్ పరిస్థితి అంటే బిజినెస్ అండ్ ఎకనామికల్ క్యాపిటల్ అంటే ఏంటి, బిజినెస్ అండ్ ఎకనామికల్ గ్రోత్ కారిడార్గా వైజాగ్ విల్ బి ఏ డెస్టినేషన్ అన్నారు. సిమిలర్లీ ఏంటంటే అమరావతిలో రావాల్సినవి కూడా అమరావతిలో వస్తాయి. బట్ ఏంటంటే ఇంకా గవర్నమెంట్ అపోజిషన్కి కానీ పీపుల్కి కానీ ఈ డౌట్ అనేది వాళ్ళకి తగ్గియాలి అంటే నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ని తీసుకురావాలి. దట్ ఇస్ ద ఓన్లీ వే టు గో. సింపుల్ అంటే సింగిల్ లైన్లో చెప్పాలి అంటే ఎవరు అడిగినా కూడా రియల్ ఎస్టేట్ రేట్లు ఎంత ఉన్నాయి, ఎంత పెరుగుతాయి, నెక్స్ట్ ఇయర్ డబుల్ అయిద్దా, త్రిబుల్ అయిద్దా, ఇవన్నీ పక్కన పెట్టేసాడు జనాలు కూడా. ముందు జనాలు ఆ పిచ్చి ఆలోచనలు తీసి పక్కన కొట్టేసాడు. నేనైతే క్లియర్గా చెప్తాను మీరు ఎంతసేపు మీరు ఏం అడగాలి, గవర్నమెంట్ ఏం అడగాలంటే ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ తెస్తారు, ఏం ఇన్స్టిట్యూషన్స్ తెస్తున్నారు, ఇప్పుడు సెకండ్ ఫేజ్ పూలింగ్లో కూడా ఎన్ని రోజుల్లో ఏమేమి ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి, తెస్తాం వల్ల ఎంత డెవలప్మెంట్ జరిగిద్ది అని ఆటోమేటిక్గా అక్కడ సమ్ కమర్షియల్ యాక్టివిటీ లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ వచ్చినప్పుడు ఆ గ్రౌండ్ బ్రేకింగ్ జరుగుతున్నప్పుడు డెఫినెట్గా ఏంటి అంటే అక్కడ రేట్స్ కానీ ప్రైజెస్ కానీ ఆటోమేటిక్గా పెరుగుతాయి. ఇప్పుడు సింపుల్ మొన్న ఒకటి చిన్న డిస్కషన్ అండి నా ఫ్రెండ్తో. ఏమనండి నేను ఏం చెప్పానంటే ఇప్పుడు 164 ఎమ్మెల్యేస్ ఉన్నారు కదా టీడీపీకి. సింపుల్ లాజిక్ ఏం లేదు, ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో వాళ్ళు క్వార్టర్లీ బేస్డ్ మీద వర్క్ చేసిన నియోజకవర్గంలో ఒక ఇన్స్టిట్యూషన్, ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ లేకపోతే ఏంటంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అవనండి, ఇండస్ట్రీ అవనండి, లేకపోతే ఎడ్యుకేషన్ అవనండి, ఒక ఇన్స్టిట్యూషన్ మినిమం తీసుకురావడానికి బాధ్యత పెట్టుకోవాలి వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీ. అంటే ఒక ఇయర్లో ఒక 3 to 4 క్వార్టర్స్ ఉన్నాయి అనుకోండి, 4 ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి అనుకోండి. దాంట్లో ఆ 4 ఇన్స్టిట్యూషన్స్ కాకుండా ఒక్క ఇన్స్టిట్యూషన్ ప్రతి ఒక్కళ్ళు అమరావతిలో తీసుకురావడానికి కాన్సన్ట్రేట్ చేయండి ఇయర్లీ. అంటే లైక్ లెట్స్ సే ఆన్ అన్ యావరేజ్ 150 ఇన్స్టిట్యూషన్స్ ఇయర్లీ ప్రతి ఒక్కళ్ళ దీనివల్ల వచ్చినాయి అనుకుందాం, ఊరికే అండర్స్టాండింగ్ పర్పస్కి. అఫ్కోర్స్ ఏంటంటే ఎవరు ఏ ఎమ్మెల్యే అంటే ఆ అసెంబ్లీ వరకే వాళ్ళ లిమిట్ ఉంటుంది, బట్ ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు స్ట్రైవ్ చేయొచ్చు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి విజన్ మిగతా వాళ్ళు కూడా తీసుకొని ముందుకు తీసుకెళ్తే ఇంకా బాగుంటుంది కదా. ఏంటంటే బాధ్యతలు అనేది రెస్పాన్సిబిలిటీ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది మన రాజధాని, అంటే మన తెలుగు పీపుల్ రాజధాని. ఇప్పుడు హైదరాబాద్ చూడండి, మన తెలుగు పీపుల్ రాజధాని ఎలానో సిమిలర్లీ అమరావతి కూడా అంతే కదా.
సో అప్పుడు ఏమైంది 150 ఇన్స్టిట్యూషన్స్ ప్రతి ఇయర్ వస్తుంటే దాంట్లో లైక్ లెట్సే ఒక 30% 40% రియలైజ్ అయ్యింది అనుకోండి. ఒక 200 300 లేకపోతే 500 ఇన్స్టిట్యూషన్స్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. దానివల్ల ఏంటి ఓవరాల్గా స్టేట్ డెవలప్ అవుతుంది, అమరావతి డెవలప్ అవుతుంది. సో ఇక్కడ అందుకని గ్రౌండ్ బ్రేకింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో గ్రౌండ్ బ్రేకింగ్ ఎప్పుడైతే ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి, గ్రౌండ్ బ్రేక్ చేస్తున్నాయి, ఆపరేషన్స్ మొదలెడుతున్నాయి phase 1 phase 2 phase 3గా డెఫినెట్గా ఏంటంటే అమరావతి ఫుల్ఫిల్మెంట్ అని జరిగింది. అయితే పీపుల్ కూడా ఈ పాయింట్లో ఫోకస్ చేసి ఫార్మర్స్ కానీ పీపుల్ కానీ గవర్నమెంట్ని ఆ విషయాన్ని క్వశ్చన్ చేయాలి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, గవర్నమెంట్ చేయట్లేదా అంటే చేస్తుంది. బట్ డెఫినెట్గా పీపుల్ ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఎందుకు ఉన్నాయి అంటే ఇంతకుముందు ఒక దెబ్బతిని ఉన్నారు కదా, దెబ్బతిని ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే అది డీప్ రూటెడ్గా ఒక మైండ్లో రిజిస్టర్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఎప్పుడైనా సరే న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ అంటారు, అంటే మైండ్కి రిలేటెడ్. మనకి ఎక్కడెక్కడో చిన్నప్పుడు ఏదో ఒక పర్సెప్షన్ ఫామ్ చేసేసుకుంటాం. ఆ పర్సెప్షన్ బేస్ చేసుకునే మన యాక్టివిటీస్ అనేది ఫ్యూచర్లో ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద టైం. అంటే ఇప్పుడు బిజినెస్లో ఒకసారి దెబ్బతిన్నాం అనుకోండి, బిజినెస్ రిస్క్, డబ్బులు పోతాయి అని చెప్పి చేయము ఇంకా. లేకపోతే మీరు ఎంప్లాయ్మెంట్లోనే చేసుకున్నాం అనుకోండి, అంటే ఎంప్లాయ్మెంట్ చేస్తే తప్పని కాదు నా ఉద్దేశం. ఎంప్లాయీగా మనం ఎప్పటికీ ఎంప్లాయీగా ఉంటే మరి ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఎప్పుడు వెళ్తాము అని ఫీలింగ్ ఉంటుంది. సిమిలర్లీ అమరావతిలో కూడా సిచ్యువేషన్ ఎలాంటిది అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద వేసుకున్నారు. యాక్చువల్గా ఏంటంటే తలకి మించిన భారం డెఫినెట్గా. ఇప్పుడు ఆయన అనుకోవచ్చు నాకు ఆల్రెడీ 70 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా ఏంటంటే నాకేం సంబంధం, నేను ఇప్పటికీ చాలా ఏళ్ళు చేశాను, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు చూసుకోవాలి, ఇంత పెద్ద ప్రాజెక్ట్ నేనెందుకు తలకాయ మీద పెట్టుకుంటాము, సింపుల్గా ఒక 10 బిల్డింగ్లు కట్టేసి ఇదే రాజధాని అంటే అయిపోద్ది కదా అనుకోవచ్చు. మరి ఆయన ఏజ్కి కూడా ఫ్యూచర్ గురించి ఆలోచించినప్పుడు మరి పీపుల్ కూడా ఫ్యూచర్ గురించి ఆలోచించాలి కదా. ఇప్పుడు నాకు పద్దాగా నేను గవర్నమెంట్ మార్చేస్తాను, నాకు మాత్రం రిజల్ట్స్ మాత్రం అంత బాగా రావాలి, ర్యాండమ్గా వచ్చేయాలి, వెంటనే ప్రైజెస్ అన్ని పెరిగిపోవాలి, డబుల్ త్రిబుల్ అయిపోవాలి. పీపుల్ మైండ్ సెట్ కూడా ఎలా ఉందో చూడండి. ఇప్పుడు కొంతమంది నేను మాట్లాడేటప్పుడు ఇక్కడ మీరు అన్నది కూడా మంచి పాయింట్. అవునండి, ఇదే ఈ ఆలోచనతోనే చాలా మంది దెబ్బతింటున్నారు. అంటే ఏంటంటే పీపుల్ మైండ్ సెట్ ఎలా ఉందంటే నాకు ఇమ్మీడియట్గా నిమిషంలో వచ్చేయాలని అన్నారు. ఇప్పుడు కరోనా టైం తర్వాత ఏమవుతుంది అంటే అప్పుడెప్పుడు వచ్చేది మనకి ఎందుకు, ముందు ఇప్పుడు ఎంజాయ్ చేసి పారేద్దాం. ఇప్పుడు మన ఫ్యూచర్, మన ముందు జనరేషన్, పాస్ట్ జనరేషన్స్కి వెళ్తే వాళ్ళు ఎలా ఉన్నారంటే రేపు దాని గురించి వాళ్ళు సేవ్ చేసేవాళ్ళు. కాన్సెప్ట్స్ ఆఫ్ సేవింగ్, ఎర్నింగ్, ఇన్వెస్టింగ్ అనేది వాళ్ళకి తెలుసు. మనకేం తెలుసు, మన స్విగ్గీలో ఆర్డర్ పెడితే టక్కన వచ్చేస్తాయి, లేకపోతే ఏదన్నా ఇమీడియట్గా అయిపోతున్నాయి థింగ్స్ అన్ని. సో ఇవాళ ఏంటంటే వాళ్ళు కూడా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇప్పుడు అమరావతిని గ్రాఫిక్స్ అన్నారు కానీ సినిమాలో చూపించినట్టు నిమిషం 2 నిమిషాలు అన్ని బిల్డింగ్స్ అలా గ్రాఫిక్స్ లాగా యానిమేషన్స్ లాగా వచ్చేయాలనుకున్నారు. అలా ఎక్కడ అవుతుంది. రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ తీసుకోండి. ఇప్పుడు నిన్న క్వాంటమ్ టెక్నాలజీకి రిలేటెడ్ కాన్క్లేవ్ జరిగింది విజయవాడలో. ఇక ఏంటంటే నోవాటెల్లో జరిగింది, అలానే డిఫరెంట్ వర్క్షాప్స్ జరిగినాయి. అయితే ఈ క్వాంటమ్ టెక్నాలజీ అనేది చాలా పవర్ఫుల్ అండి. సో పవర్ఫుల్ అంటే మనకి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకోండి, రోబోటిక్స్ తీసుకోండి, ఆగ్యుమెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, డేటా సైన్స్ తీసుకోండి, లేకపోతే సైబర్ సెక్యూరిటీ తీసుకోండి. అంటే మనం ఒక ఆస్పెక్ట్, ఏదన్నా ఆస్పెక్ట్, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ అవనండి, లేకపోతే ఒక ప్రాసెసింగ్కి రిలేటెడ్ ఆస్పెక్ట్ 10 నిమిషాల్లో జరగాల్సింది 1 సెకండ్లోనో 1 మినిట్లో జరిగితే ఎంత పవర్ఫుల్లో ఇది అంత పవర్ఫుల్ అనమాట. అంటే ఆయన థాట్ ప్రాసెస్ మనం చూసుకుంటే రేపు మిలిటరీ నీడ్స్ కూడా దీని ఒక అవసరం ఉంటుంది అని చెప్పి ఆయన గుర్తించడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే రేపు అంతా టెక్నాలజీ మీద, సైన్స్ అండ్ టెక్నాలజీ మీదే ఉంటుంది. అదంతా అమరావతి లాంటి ప్రాంతం నుంచి మొదలవబోతుంది. 50 ఎకరాలు దానికి సపరేట్ గా కేటాయించారు అమరావతి నుంచి. అంటే మీరు అన్నట్లు అమరావతిలో ఏం లేదు అన్నారు. అదే అమరావతి నుంచి క్వాంటమ్ టెక్నాలజీ మొదటి స్టెప్ పడబోతుంది ప్రపంచానికి. సో క్వాంటమ్ వ్యాలీ అనేది మనకి ఆల్మోస్ట్ ఒక 50 acres లో రాబోతుంది. అలానే ఎల్ఎన్టీ వాళ్ళ పరంగా చూస్తే వాళ్ళకి ఐటీ ట్రైనింగ్కి రిలేటెడ్ ఒక 5 to 10 acres అలొకేషన్ జరిగింది. సో ఇది ఏంటంటే ఉద్దండరాయనపాలెం, అనంతవరం, అంటే వెరీ నియర్ టు లైక్ రాయపూడి, లింగైపాలెం, ఏదైతే హైకోర్టు, మనకి అసెంబ్లీ బిల్డింగ్, సెక్రటరీ, ఐకానిక్ స్ట్రక్చర్స్ వస్తున్నాయి కదా, ఆ ఏరియాలో రాబోతున్నాయి అన్నమాట ఇవన్నీ. సో మొత్తం మన రాజధాని చూసుకుంటే ఎంత హార్డ్లీ ఒక 15 kilometers. అయితే ఆయన ఈ కాన్క్లేవ్లో ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు.
నేను అసలు ఐటీ అనేది తెలుసుకునే టైంకి, అంటే అసలు ఈ కంప్యూటర్ సైన్స్ అనేది ఒకటి ఉంది అని తెలుసుకునేసరికి లోకేష్ అప్పుడే పుట్టాడు. సరే, ఐటీ ఇంప్లిమెంటేషన్ గురించి ఆలోచించేసరికి లోకేష్ 7th క్లాసు. మరి ఇవాళ నేను సెకండ్ ఫేజ్లో ఐటీ ఇది అయిపోయింది, దాని తర్వాత నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ క్వాంటమ్ టెక్నాలజీకి రిలేటెడ్ ఆలోచించే టైంకి ఈయన ఐటీ మినిస్టర్ ఇప్పుడు లోకేష్ గారు అని చెప్పారు. అంటే ఆయన విజన్ చూడండి, మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే మన అమరావతిలో గ్రోత్ కూడా ఇట్స్ ఫర్ అవర్ నెక్స్ట్ జనరేషన్. క్లియర్ కట్గా అర్థం చేసుకోవాలి. క్లియర్ కట్గా అర్థం చేసుకొని ఇప్పుడు పీపుల్ కూడా ఏంటి అంటే, నేను చాలా మంచి పాయింట్ చెప్పబోతున్నాను మీకు ఇక్కడ. లాస్ట్ టైం ఏమైంది, ఒక 5 years ఏదైతే అమరావతిని డెవలప్ చేసి, అమరావతిని సెలెక్ట్ చేసి డెవలప్ చేసే గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్కి ఛాన్స్ ఇచ్చారు. ఇచ్చినాక ఏం చేశారు, ఇంకో 5 ఏళ్ళు మళ్ళీ సేమ్ గవర్నమెంట్కి ఇచ్చుంటే ఈ లోపల అమరావతి అయిపోయేదేమో. ఇప్పుడు ఏం చేశారు, జనాలు వేరే గవర్నమెంట్కి ఇచ్చి ఇప్పుడు మళ్ళీ ఇంకో 10 ఏళ్ళు, అంటే ఓవరాల్గా 15 ఏళ్ళు ఆగాల్సి వస్తుంది. అంటే నెక్స్ట్ టర్మ్ కూడా ఎందుకు అంటే రివైవింగ్ ఆఫ్ ద క్యాపిటల్ అనేది వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. నువ్వు ఒక సిచ్యువేషన్ని రివైవ్ చేయాలి అంటే చాలా టైం తీసుకున్నా. అంటే వర్స్ట్ సినారియోలోకి నెట్టేస్తావు, లైక్ లెట్స్ జీరో కాదు, నెగిటివ్లోకి నెట్టేశారు అమరావతిని. అమరావతి ఇప్పుడు నెగిటివ్ నుంచి ముందు న్యూట్రల్ స్టేజ్కి రావాలి, న్యూట్రల్ నుంచి పాజిటివ్ స్టేజ్కి రావాలి. అంటే అది ఎంత టైం పట్టింది? అక్కడే మీకు 2 సంవత్సరాలు తినేస్తుంటే, అంటే మీరు ఒక 5 years వేరే గవర్నమెంట్కి ప్లస్ ఒక 2 ఏళ్ళు రివైవింగ్కి, లేకపోతే 3 ఏళ్ళు రివైవింగ్కి ఇచ్చేస్తే, అంటే 5 to 8 years అనవసరంగా అమరావతి టైం పోయింది. ఇదే టైం ఉండుంటే ఇవాళ ఏ సిచ్యువేషన్లో ఉండేదంటే, రివైవింగ్ అవసరం లేదు కాబట్టి రియలైజేషన్ స్టేజ్లో ఉండేది. అంటే ఒక 100 కంపెనీలు తీసుకొస్తే ఒక 50% రియలైజేషన్ అవుతుంటే ఇవాళ 70% అయ్యే సిచ్యువేషన్లో ఉండేది. ఇవాళ మళ్ళీ గవర్నమెంట్కి ఇంకో ఛాన్స్ ఇవ్వటం కూడా అలాంటి నెసెసిటీ ఉందన్నమాట. ఎందుకు అంటే పీపుల్ ఎక్స్పెక్టేషన్ అంతా అమరావతి గ్రో అవ్వాలి, మనకంటూ ఒక క్యాపిటల్ ఉండాలి, హైదరాబాద్ లాంటి క్యాపిటల్ మనకి ఫామ్ అవ్వాలి అని అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు మరి ఇంకోసారి సేమ్ గవర్నమెంట్, అంటే ఈ గవర్నమెంట్కి అమరావతి మీద ఫుల్ ప్లెడ్జ్డ్ ఇంట్రెస్ట్ ఉంది, ఫుల్ ప్లెడ్జ్డ్గా దానికి ఫండ్స్ తీసుకొస్తానికి కృషి చేస్తున్నారు, వర్క్స్ తీసుకురావడానికి కృషి చేస్తున్నారు, అక్కడ ఇన్స్టిట్యూషన్స్ తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు కంటిన్యూ చేయాల్సిన అవకాశం డెఫినెట్గా ఉంటుంది. సో ఏంటంటే నేను ఇప్పటి నుంచే ఎవరిని ఏ వ్యూవర్ని ట్యూన్ చేయట్లేదు. ఓకే, ఇప్పుడు నేను ఇలా చెప్పగానే వీళ్ళు ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్కి ట్యూన్ చేసేస్తున్నారు, లేకపోతే అమరావతి మార్కెట్ని పెంచేస్తున్నారు. ఏం అవసరం లేదు. మీరు అమరావతిలో ₹1 కూడా ఇన్వెస్ట్ చేయొద్దని నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఊరుకుంటారా? నన్ను ఏమడుగుతున్నారంటే, మీకు అంత భయం ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయొద్దంట కొంతమంది ఇన్వెస్టర్స్కి. ఎవరు చేయమన్నారండి? ఎవ్వరు ఇన్వెస్ట్ చేయొద్దు, మీరు అలా చూస్తూ ఉండండి, డెవలప్ అయినాక ఇన్వెస్ట్ చేసుకోండి. అంటే లేదు నేను ఇన్వెస్ట్ చేయాల్సిందే సార్, ఇప్పుడు అమరావతిలో రేపు ఏమైందో తెలియదు, రేపు ఇంకా అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, నేను అడ్వాంటేజ్ మిస్ అయిపోతానేమో అని చెప్పి అనుకున్నారు. మరి మీరు రిస్క్ ఇస్టు రివార్డ్ ఉండాలి కదా ఎక్కడైనా. రిస్క్ తీసుకుంటేనే కదా మినిమం అమౌంట్ ఆఫ్ రివార్డ్. నేను అసలు రిస్క్ తీసుకోను, అసలు రివార్డ్ ఉండదు. ఇప్పుడు మీకు అంత భయంగా ఉంది అనుకోండి, లైక్ లెట్స్ సే మీ డబ్బులు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ప్లాన్ చేసుకోండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి లైక్ 12 years or 15 years డౌన్ ద లైన్ ప్లాన్ చేసుకోరు, నష్టమే ఉంది. మీకు అమరావతిలో ప్రాపర్టీ కావాలి అనుకున్నప్పుడు, లేదు అక్కర్లేదు అనుకోండి, చుట్టుపక్కల ఎక్కడ విజయవాడ, గుంటూరులో కొనుక్కోండి. అఫ్కోర్స్ అక్కడ ప్రైజెస్ పెరిగిపోయి ఉంటాయి, లేదా హైదరాబాద్లో కొనుక్కోండి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏం కరువు లేదు కదా, చాలా చోట్ల ఉంది. లేదు నాకు ఆ అడ్వాంటేజ్ నేను అమరావతిలోనే తీసుకోవాలి, నాకు అమరావతి అంటే మోజు, అమరావతిలో నేను ఏదో మిస్ అవుతున్నానన్న ఫీలింగ్ మీకు ఉన్నప్పుడు ఆ అడ్వాంటేజ్ తీసుకుంటే తప్పేముంది? ప్రజలు అయితే స్పష్టమైన నమ్మకం అయితే ఉంటుంది. అంటే బుడమేరు అంటే ఏదైతే వరదలు వచ్చినప్పుడు కూడా ప్రజలు అంత నెగిటివ్ ఏం లేదు. ఎంత రుద్దినా కానీ ప్రజల మీద ప్రతిపక్షాలు ఒక క్లారిటీ అయితే ప్రజలకైతే. ఇప్పుడు ఆప్షన్ లేదు అనే దాన్ని పక్కన పెడితే అమరావతి మీద ఎంత నెగిటివ్ చేద్దాం అనుకుంటే అంత పాజిటివ్ గా మారుతుంది. వాస్తవం అయితే ఇవాళ ఏమన్నా నెగిటివ్ చేస్తున్నారు తెలుసా? సింపుల్ లాజిక్. ఇప్పుడు ఇవాళ ఏంటంటే మళ్ళీ సెకండ్ ఫేజ్ కూలింగ్ ఎందుకు అని చెప్పి వస్తున్న పాయింట్. సో మళ్ళీ సెకండ్ ఫేజ్ లో 43,000 ఎకరాలు భూసేకరణ జరగబోతుందని చెప్పి కూడా మనం విన్నాం. సో ఈ రైతులంతా నిజంగానే ఇష్టపూర్వకంగా అమరావతి మీద ఏదైతే ఇంత గత రైతులు ఇచ్చారో ల్యాండ్ చాలా ఇష్టపూర్వకంగా ఇచ్చారు, మన రాజధాని మనం అభివృద్ధి చేసుకోవాలని చెప్పి వాళ్ళు 5 సంవత్సరాలు పోరాడారు దానికోసం. సో ఈ కొత్తగా ఇచ్చే వాళ్ళు కూడా ఏంటంటే కాస్త ఒక అడుగు వెనక్కి వేస్తున్నారు అని చెప్పి ఒక ప్రచారం నడుస్తుంది. అది ఒక ప్రచారమే అనుకోవచ్చా? లేదు వాళ్ళు కూడా ఇష్టపూర్వకంగా ముందుకు వచ్చి అమరావతిలో భాగస్తులు మేము కూడా అవ్వాలి మా వంతుగా అని చెప్పి వాళ్ళు భూములు ఇస్తున్నారా అంటే మీరు ఏం చెప్తారు? సో
మనం చూస్తే రియల్ పిక్చర్ ఏంటంటే ఫస్ట్ వీళ్ళు గ్రామ సభలు కండక్ట్ చేశారండి. సెకండ్ ఫేజ్ పూలింగ్కి వెళ్ళేటప్పుడు లైక్ లెట్స్ ఓవరాల్గా అంటే క్యాపిటల్ని 1,00,000 ఎకరాల క్యాపిటల్ ఉంటే సో ఇట్ విల్ బి ఏ మెట్రోపాలిటన్ అంటే నెక్స్ట్ స్టేజ్లో ఉంటుంది దాని డెవలప్మెంట్. ఫ్యూచర్కి కూడా ఎలకేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి బల్క్గా అడుగుతున్నారు. అంటే ఇన్స్టిట్యూషన్స్ కూడా ఏంటి అంటే మేము ఫ్రమ్ ద స్క్రాచ్ చేస్తున్నాం కాబట్టి మాకు బల్క్గా అలకేట్ చేయండి, ఫేజెస్లో చేసుకుంటాము, సో దాన్ని బేస్ చేసుకొని మాకు అలకేట్ చేస్తే బాగుంటుంది అన్న బేస్ చేసుకొని వీళ్ళు ఏంటి అంటే ఆల్రెడీ కొంత వాళ్ళు మార్టిగేజ్ చేసి అలానే ఏంటంటే మనీ తీసుకురావటము ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వీళ్ళు మార్టిగేజింగ్ పర్పస్కి వీటికి వాడుకుంటాం కొంత జరిగింది. ప్లస్ మనకేంటి మిగిలేది కూడా ఇప్పుడు రోడ్స్కి రైతులకి అన్నీ తిరిగి చేసినాక చాలా తక్కువ ఫ్యూ ఏకర్స్ మాత్రం మిగిలిద్ది కదా. మరి వాళ్ళకి ఇంకా ఇన్స్టిట్యూషన్స్కి అలకేట్ చేయాలంటే ఏదర్ దే నీడ్ టు ఆప్ట్ ఫర్ ల్యాండ్ ఎక్విజిషన్ ఆర్ ల్యాండ్ పూలింగ్. దేర్ ఆర్ ఓన్లీ 2 కాన్సెప్ట్స్. ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా అనుకోండి మనకి ఇండియాలో ఉన్న మేజర్ ప్రాబ్లమే అది కదా. ఇప్పుడు ₹1,00,00,000 ఒక స్థలం ఉందనుకోండి, దాని వాల్యూ రూరల్లో అయితే ఒక 10 లక్షలు 20 లక్షలు ఉంటుంది గవర్నమెంట్ వాల్యూ. లేదు అర్బన్లో అనుకోండి మహా అయితే గట్టి కొన్ని 40 లక్షలు 50 లక్షలు ఉంటుంది. అంటే మీకు మేజర్ ఏమవుతుంది పార్ట్ అనేది అన్అకౌంటెడ్గా ఉంది. సో దానివల్ల ఏంటి నష్టపోయే అవకాశం ఉంది ఎక్కువ రైతులు. ఇప్పుడు మనం చూసుకున్నాం అనుకోండి ₹1,00,00,000 3 కోట్ల ఉన్న పొలము 10 లక్షలు 20 లక్షలు ఉందనుకోండి, ల్యాండ్ ఎక్విజిషన్లో వాళ్ళకి వచ్చేది చాలా తక్కువ ఉంటుంది కదా. సో ల్యాండ్ పూలింగ్ అనుకోండి లైక్ లెట్సే ఇప్పుడు ఆనుకున్న ఇమీడియట్గా ఆనుకొని ఉన్న విలేజెస్లో మైట్ బి హైయెస్ట్ ఒక 5 crores వరకు ఉందనుకుందాం, 3 crores to 5 crores మధ్యలో ఉందనుకుందాం. ఇంకొంచెం దూరం వెళ్ళే కొందికి లైక్ లెట్సే ఒక 1 crore నుంచి 1.2 1.5 అప్ టు 3 crores వరకు ఉన్నాయి. ఇప్పుడు స్టార్టింగే ఒక లైక్ లెట్సే మంచి ప్యాకేజ్ అనుకుందాం 1250 నుంచి 1500 square yards అలకేట్ చేశారనుకోండి. ఇప్పుడు ఈ రాజధానిలో కూడా తక్కువలో తక్కువ 30-35 నడుస్తుంది. సరే 35,000 ఈ సెకండ్ ఫేజ్ పూలింగ్లో కూడా అనుకుంటే అక్కడే వెళ్ళి అది ఒక 5 crores కూర్చుంటుంది. అంటే 5 crores స్లాబ్లో ఇమీడియట్గా కూర్చుంటుంది. ఇప్పుడు 5 crores కాదు, వర్స్ట్ నెల తక్కువలో తక్కువ 3 crores స్లాబ్లో కూర్చుంటుంది అనుకుందాం, బాగా డౌన్ ఉండి. ఓకే, అంటే ఫుల్ఫిల్ అయిపోతుంది కదా పర్పస్ అనేది. సో ఇట్స్ ఎన్ యాడెడ్ అడ్వాంటేజ్. ల్యాండ్ పూలింగ్కి వెళ్ళటం అనేది విన్ విన్ రిలేషన్షిప్ లాంటిది. ఎందుకు ఎవరైతే ఉన్నారో ఫార్మర్స్ వాళ్ళకి అడ్వాంటేజ్, మోర్ ఓవర్ ప్లస్ ఇంకా వేరే వాళ్ళకి అడ్వాంటేజ్ అంటే గవర్నమెంట్కి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎక్స్ట్రా ఉన్నప్పుడు వాళ్ళు ఎక్స్ట్రా మార్ట్గేజ్ చేసి ఎక్స్ట్రా ఫండ్స్ తీసుకురావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ ఏదైనా ప్రైవేట్ వెంచర్స్కి ఇచ్చి ఇదిగోండి మీకు ఇంత కొంత ఇస్తాము, మీరు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి పెట్టండి అని చెప్పైనా మాట్లాడుకోవచ్చు. ర్యాపిడ్ వేలో డెవలప్మెంట్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు. వీల్ నెవర్ నో అనమాట. ఎందుకు అంటే ఆయన థాట్స్ అనేవి నెక్స్ట్ లెవెల్ ఉంటాయి కాబట్టి ఆబ్వియస్గా. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ గ్రామ సభలు పెట్టారండి. గ్రామ సభలు పెట్టి ముందు ఎక్స్ప్లోర్ చేసి అన్ని ఒపీనియన్స్ తీసుకున్నారు. లైక్ లెట్స్ మనకి ఏంటంటే అమరావతి మండలం, ఇటు తాడికొండ మండలం అది కదా ఇంపార్టెంట్. సో ఈ సరౌండింగ్స్లో ఉన్నాయి, లేదా మంగళగిరి. సో కొన్ని చోట్ల ఆల్రెడీ అప్రిషియేటెడ్ ప్రైజెస్ ఉంటాయి, కొన్ని చోట్ల ఏంటంటే డెఫినెట్గా ఒక 20% పీపుల్ ఎవరైతే బాగా అప్రిషియేటెడ్ ఉన్నారో అప్రిషియేటెడ్ ఉన్న చోట వాళ్ళు ఏంటంటే ఇమీడియట్గా మాకేంటి బెనిఫిట్స్, మాకు డెవలప్మెంట్ ఎంత టైం పట్టింది, ఇంకా ఏమన్నా పెద్ద ప్యాకేజ్ ఇస్తారా, ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి పీపుల్కి. అయితే ఇప్పుడు చాలా మందికి 80% పీపుల్ ఇస్తానికి రెడీగా ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళకి తెలుసు ఈ రాజధాని వస్తాం వల్లే అక్కడ గ్రోత్లో మనం కూడా భాగస్వామ్యం అయితే డెఫినెట్గా ఇంకా మోర్ అడ్వాంటేజ్. అంటే ఫార్మర్స్కి అడ్వాంటేజ్ ఉంటుంది, గవర్నమెంట్కి అడ్వాంటేజ్ ఉంటుంది, ప్లస్ ఏంటంటే ఇది ఒక మంచి ఎకో సిస్టమ్ లాగా క్రియేట్ అయ్యింది అనేది క్లారిటీ ఉంది. అయితే ఇప్పుడు ఏంటంటే ఎవరు ఇంకో వర్షన్ ఏంటి అక్కడ ఉన్న ఫార్మర్స్ని మోసం చేసేస్తున్నారు అన్నదానికి ఇందాక నేను ఆన్సర్ చేశాను ఆల్రెడీ. 3 crores 5 crores ఇదంతా సబ్జెక్ట్. నిజంగా ఇప్పుడు డౌట్ ఉన్న వాళ్ళు ఒకవేళ లెట్సే అపోజ్ చేస్తున్నారు అనుకోండి, ల్యాండ్ ఎక్విజిషన్ కిందకి వెళ్ళిపోతే నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఫస్ట్ థింగ్. నెక్స్ట్ రైతులు కూడా ఇవాళ నిజం మాట్లాడితే అంటే ఫార్మర్ చాలా ఎసెన్షియల్ కదా, ఫార్మింగ్ ఎసెన్షియల్. అయితే ఫార్మింగ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎక్కడికైనా ఇప్పుడు ఇక్కడమైనా ఎక్కడైనా వేరే చోట 10 ఎకరాలు 5 ఎకరాలు తీసుకొని అయినా ఫార్మింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా చేసుకుంటున్నారు. అలా అని చెప్పి అందరూ చేస్తున్నారు అంటే మళ్ళీ అందరూ చేయట్లేదు. ఇప్పుడు కొన్ని చోట్ల ఏంటంటే ఫార్మింగ్ చేసుకునే చోట కౌలుకి ఇచ్చినా కూడా కౌలు రాని సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకంటే చూసి చూడండి వదిలేసే పరిస్థితి. ఎందుకంటే క్రాప్ డ్యామేజ్ అవనండి, న్యాచురల్ కలామిటీస్ అవనండి, లేదా పెస్ట్ వల్ల అవనండి, ఇష్యూస్ చాలా ఉన్నాయి మార్కెట్ ధరలు రాబట్టడం వల్ల. అలానే ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ అందరూ జాబ్స్కి వెళ్ళిపోయి వైట్ కాలర్ జాబ్స్కి, సాఫ్ట్వేర్ జాబ్స్కి, లేకపోతే పెద్ద పెద్ద సిటీస్కి వెళ్ళిపోయి వాళ్ళ పిల్లలు కూడా
మీరు ఏం చేయకుండా అలా కూర్చోండి, అవసరం మేమే డబ్బులు పంపుతాము, మీరేంటంటే ఏదో ఇన్వెస్ట్మెంట్కి పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడి కూడా రాకుండా ఫార్మింగ్ లో ఏం మేము అంత ప్రొడక్టివ్ అడ్వాంటేజ్ చూడట్లేదు కదా మీరు అన్న ఫీలింగ్ లోకి చాలా మంది వెళ్ళిపోయారు. సరే, అగ్రెసివ్ గా ఇన్నోవేటివ్ టెక్నిక్స్ తో ఫార్మింగ్ చేసే వాళ్ళు చేస్తున్నారు, ఎందుకంటే దానికి కూడా పెట్టుబడి కావాలి. అలాంటి వాళ్ళకి డెఫినెట్ గా ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు దాని మీదే గ్రీన్ హౌస్ కాన్సెప్ట్, పాలీ హౌస్ కాన్సెప్ట్, లేకపోతే మనం పెద్ద సిటీస్ లో చూసుకుంటే హైడ్రోఫోనిక్స్, ఇలాంటివన్నీ కూడా కాన్సెప్ట్స్ వచ్చినాయి. ఎందుకంటే ఫార్మింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా, ఫుడ్ కి రిలేటెడ్ ఎసెన్షియల్ ప్రొడక్ట్స్ తీసుకున్నాం అనుకోండి, అది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. దాని పరంగా ఎవరు వద్దంటలే. బట్ ఓవరాల్ గా మోస్ట్ ఆఫ్ ద ఫార్మర్స్ ఆర్ విల్లింగ్ టు గివ్ దేర్ ల్యాండ్ ఫర్ కూలింగ్ అనమాట. మనం అర్థం చేసుకుంటే ఫేజ్ 2 లో ల్యాండ్ కూలింగ్ ఏదైతే జరుగుతుందో అవును, ఆ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు. ఇన్వెస్ట్ చేయొచ్చు. సో డెఫినెట్ గా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే, లైక్ లెట్స్ పూలింగ్ తీసుకోబోయే ముందే ఇప్పుడు కొనుక్కున్నారు అనుకోండి, లైక్ లెట్స్ స్టార్టింగ్ ఒక 1 crore, 1.2 or 1.5 crores, మాక్సిమం అప్ టు 2 crores వరకు చూసుకొని ఉన్న ఏరియాస్ లో కొనుక్కోగలిగారు. అంటే ఇమీడియట్ గా ఉన్న ఏరియాస్. మీకు అంటే ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలి అంటే, నెక్స్ట్ వచ్చే పూలింగ్ మొత్తం మనకి ఇప్పుడు బోరుపాలెం, లేకపోతే అనంతవరం, శాఖమూరు, నెక్కల్లు, ఇలా కింద ఏరియాస్, తాడికొండ దగ్గర పర్మి, ఈ ఏరియాస్ అన్నిటితో బౌండరీస్ అక్కడ ఆగిపోతున్నాయి. సో సెకండ్ ఫేజ్ ఆఫ్ పూలింగ్ లో ఇప్పుడు ఏంటంటే ఈ వైకుంఠపురం, హరిశ్చంద్రపురం, పెద్దమద్దూరు, కర్లపొడి, లామల్లు, అలా ఏంటంటే మీకు నెమలికల్లు, ఇలా ఈ ఏరియాస్ లోకి వెళ్ళే సిచ్యువేషన్, అంటే నెక్స్ట్ 15 kilometers కి వెళ్ళే సిచ్యువేషన్ ఉందన్నమాట. అమరావతి, ఆఫ్ కోర్స్ లింగాపురం, బల్సుపాడు, ఇలాంటి ఏరియాస్లోకి వెళ్ళే సిచ్యువేషన్ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం అబ్జర్వ్ చేసుకున్నప్పుడు అంటే అక్కడ కూడా కొన్ని చోట్ల ఇప్పుడు అందరికీ తెలుసు కదా, ఇవాళ పెరుగుతున్నాయి రేపు తీసుకుంటున్నారు అంటే మా ఈ అలొకేటెడ్ ప్లాట్ 3 కోట్ల 5 కోట్ల వస్తుంది అంటే వాళ్ళు కూడా ఏమి అంత ఈజీగా అమ్మరు కదా. బట్ మీరు ఐడెంటిఫై చేసుకొని 1.5 కోటి బడ్జెట్, ఆన్ అన్ యావరేజ్ 1.5 కోటి నుంచి 2 కోట్ల బడ్జెట్లో తీసుకోగలిగారు అనుకోండి, మీకు యాడెడ్ అడ్వాంటేజ్ డైరెక్ట్లీ 3 to 5 crores మధ్యలో ఉంటుంది. అంటే లైక్ లెట్స్ 1.5 crore దగ్గర పర్చేస్ చేయగలిగితే వాళ్ళు ఇమీడియట్ 3 crores అవుతుంది. లేదు 2 crores దగ్గర అనుకోండి, అలా చూసుకుని ఒక 4 crores రిటర్న్, అంటే డబుల్ అవుతుంది. లేదు మీకు ఇంకా రోడ్లు లేకుండా డొంకలు అలాంటి చూసుకొని ఐడెంటిఫై చేసుకున్నాను అనుకో, అవి తక్కువ రేట్లు ఉంటాయి కదా, అవి 1 కోటి రూపాయలకి వస్తున్నాయి అనుకోండి. లెట్స్ సే ఆ 1 కోటి రూపాయలు మరి 3 కోట్లకు పూలింగ్కి వెళ్ళిన 3 కోట్లు అవుతున్నాయి అనుకోండి ప్లాట్. అడ్వాంటేజ్ సింపుల్ లాజిక్. అంటే 1250 ఒక 1250 + 250 అంటే 1500 square yards వరకు రెసిడెన్షియల్, కమర్షియల్ ఇస్తున్నారు అనుకుందాం ఆన్ అన్ యావరేజ్గా, లేకపోతే తక్కువ 1250 ఇస్తున్నారు అనుకుందాం. దాన్ని ఇంటూ 35,000 or 40,000 ఆర్ లెస్ దెన్ 35,000 30,000 వేసుకోండి, లేకపోతే 25,000 వేసుకోండి. అలా చూసుకున్నా మీకు ఎక్కడైనా స్టార్టింగ్ 2.5-3 crores నుంచి 5 crores వరకు ఉంటుంది ఆన్ అన్ యావరేజ్. ఏదైనా చూసుకుంటే క్యాలిక్యులేషన్ చూసుకుంటే, మరి అలా అన్ని ఏ పరంగా క్యాలిక్యులేట్ చేసుకున్నా ఇట్స్ అన్ అడ్వాంటేజ్. కాబట్టి మోర్ ఓవర్ ఇక్కడ నెసెసిటీ ఏంటి అంటే, స్మార్ట్ అండ్ సాఫ్ట్ ఇండస్ట్రీస్కి ఆల్మోస్ట్ ఒక 2,500 acres వరకు వీళ్ళకి గవర్నమెంట్కి కావాలి. అవి వస్తే మంచిదే కదా. సో అక్కడ మనకి కావాల్సింది ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్, ఇండస్ట్రీస్ అంటే మళ్ళీ సాఫ్ట్ అండ్ స్మార్ట్ ఇండస్ట్రీస్ కావాలి, టెక్నాలజీ బేస్డ్, ఇన్నోవేటివ్ బేస్డ్ ఇండస్ట్రీస్ రావాలి. సో ప్లస్ ఏంటంటే ఎయిర్పోర్ట్ తీసుకోండి, ఎయిర్పోర్ట్కి ఒక 5,000, ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్లాన్ చేస్తున్నారు. దాంట్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది చాలా, అది కూడా పెద్ద సబ్జెక్ట్. ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఒక 5,000 acres, ప్లస్ మళ్ళీ వీళ్ళు ఏంటంటే అవసరమైతే కొంత మార్ట్గేజ్ చేసుకోవాలి కదా, మార్ట్గేజ్ చేసుకుని ఫండ్స్ తెచ్చుకుంటారు. రిలీజ్ అయినాక ఏంటంటే ఇక్కడే అమ్మి మళ్ళీ అక్కడ డెవలప్మెంట్ చేస్తారు. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి, మరి డెవలప్మెంట్ ఎక్కడ వస్తుంది? ఫస్ట్ ఫేజ్లో ఫస్ట్ డెవలప్మెంట్ వచ్చింది. ఇప్పుడు ఇదంతా ఒక 15-20 years ప్రాజెక్ట్ అనుకుందాం, లెట్స్ సే ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్. అంటే మరి 15-20 years వరకు ఆగాలంటే లేదు, ఫస్ట్ 3 to 4 years అంటే 2029 లోపల ఎకో సిస్టమ్ విల్ బి ఫుల్ ప్లెజ్లీ డెవలప్డ్ అనమాట. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎకో సిస్టమ్ పరంగా మినిమం ఎకో సిస్టమ్ అనేది క్రియేట్ అయిపోతుంది. మీరు కనుక పీపుల్ కనుక వాళ్ళు నమ్మి బిలీవ్ చేసి వాళ్ళు ఇంకో టర్మ్ కనుక సేమ్ గవర్నమెంట్కి ఇవ్వగలిగితే అదే విజన్ కంటిన్యూ అయింది. కాబట్టి క్యారీ ఫార్వర్డ్ అయింది అనుకోండి, డెఫినెట్గా ఏంటంటే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. సో అప్పుడు ఏంటి అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే రేట్లు కూడా డబల్ త్రిబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. మోర్ ఓవర్ ప్లస్ ఇన్స్టిట్యూషన్స్ కూడా పరిగెత్తుకుంటూ ఏది ఏమైనా కానీ ప్రజలు తీసుకునే నిర్ణయం బట్టే అంతే మన అభివృద్ధి కూడా ఇప్పుడు సింపుల్ లాజిక్ అండి. ఫస్ట్ ఒక టర్మ్ తీసుకున్నారు, ఒక ఆశలు కలిగినాయి, సెకండ్ టైం రాంగ్ స్టెప్ తీసుకున్నారు, ఏం జరిగిందో చూసాం. థర్డ్ టైం మళ్ళీ
సో గతంలో జరిగిన తప్పులు జరగకూడదు. సో పీపుల్ డిసైడ్ అవ్వాలి. ఇప్పుడు నేను క్లియర్ చెప్తాను. ఇప్పుడు అమరావతి అనే కాదు, ఎవరైతే డెవలప్మెంట్ ప్రోగ్రెస్ చూపిస్తారో వాళ్ళకి ఓటేయటానికి ప్రిఫర్ చేస్తారు ఎవరైనా. ఇవాళ చూడండి, మనకి హైదరాబాద్ తీసుకోండి. హైదరాబాద్ లో ఇవాళ మార్కెట్ డౌన్ ఉంది అన్నారు. ఒక్క రూపాయినా ఎక్కడన్నా ప్రైస్ తగ్గుతుందా? తగ్గట్లేదు. ఎందుకు తగ్గదు అంటే అఫ్ కోర్స్ లాస్ట్ 2 years 3 years నుంచి బిల్డర్స్ యూజువల్గా ఏంటంటే ప్రతి 6 months కి ప్రైస్ హైక్ చేసేవాళ్ళు చేయట్లేదు. ఎందుకు చేయరు అంటే మార్కెట్ లో అబ్జార్ప్షన్ ఎక్కువ ఉన్నప్పుడు చేస్తారు. అలానే ఎండ్ యూజర్స్ ఉన్న చోట అసలు రేట్ తగ్గారు. అంటే ఏంటంటే ఆల్రెడీ డెవలప్డ్ ఏరియాస్ మీకు కాస్త కొస్త డిస్కౌంట్స్ కానీ రేట్ తగ్గేది ఎక్కడ అంటే బాగా దూరం ఉన్న ఏరియాస్. ఇప్పుడు మనం 50 kilometers రేడియస్ హైదరాబాద్ డెవలప్ అయిపోతాయి, వెళ్ళి 100 kilometers వరకు ఆ రేట్స్ అనేది అప్రిషియేషన్ ఎందుకైనాయి? హైదరాబాద్ని మనం బాంబేతో పోల్చుకుంటున్నాం, లేకపోతే బెంగళూరుతో పోల్చుకుంటున్నాం. ఆబ్వియస్లీ అంతే కదా. రేపు అమరావతి కూడా ఆ స్టేజ్లో ఉండాలి అంటే మనం చూడాల్సిన విజన్ ఏంటి? నెక్స్ట్ 15-20 years ఆ విజన్ చూసుకోవాలి. మీరు బెంగళూరు, ముంబై, హైదరాబాద్తో మీరు పోలుస్తున్నారు. బాబు గారి విజన్ ఏమో వరల్డ్ మ్యాప్ లో నెంబర్ 1 place లో నిలబెట్టాలి. డెఫినెట్ గా అండి. మొన్న క్లియర్ కట్ గా చెప్పారు ఆయన. ఇప్పుడు ఆయనే కాదు, నేను కూడా చెప్తాను. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు మనకి దేశభక్తి ఉండాలంటారు కదా. దేశభక్తి అనేది మనం పుట్టిన ప్రాంతం దగ్గర నుంచి స్టార్ట్ అయింది కదా. అఫ్ కోర్స్ ఏంటంటే తెలంగాణ యాజిటేషన్ కూడా అందుకే వచ్చింది కదా. అలా మాట్లాడుకుంటే ఆంధ్ర తెలంగాణ డిఫరెన్స్లు ఇవన్నీ కూడా సరే, అది డిఫరెంట్ టాపిక్ అయినా కూడా మనం తెలుగు వాళ్ళగా ఆంధ్ర తెలంగాణ స్టేట్స్ ఫస్ట్ ఒక అభివృద్ధి పరంగా చాలా పొటెన్షియల్. అంటే మన వాళ్ళు ఎక్కడ ఆల్ ఓవర్ ద వరల్డ్ చూసినా ఎక్కడైనా ఏ పార్ట్లో అయినా మన వాళ్ళు ఉంటారు. అలాంటిది మనకి ఎంత పొటెన్షియల్ ఉంది అంటే ఆంధ్ర తెలంగాణ పరంగా రేపు హైదరాబాద్ అమరావతి కూడా టాప్ 3లో ఉంటాయి, టాప్ 5లో ఉంటాయని బలంగా నమ్ముతున్నాను నేను కూడా. ఇక్కడ అమరావతికి అందరూ ఒకటే మాట ఏది మాట్లాడుకున్నా కానీ హైదరాబాద్ క్లైమేట్ వేరు, అమరావతి క్లైమేట్ వేరు అంటారు. జనరల్ గా జరిగేది అదే. ఒక్క క్లైమేట్ కన్నా హైదరాబాద్ లాగా క్లైమేట్ ఉంటే అమరావతి అసలు తిరిగే లేదని చెప్పాను నేను. అనేది అంటే దుబాయ్, కువైట్ కానీ ఆ ప్రాంతాలు ఎలా ఉంటాయి? బాగా వేడిగా ఉంటాయి. కానీ అవి ఎంత డెవలప్ అయినాయి. ఈ రోజు నెంబర్ 1 పొజిషన్ చూడండి. అంటే ఈ చిన్న పట్టుకొని చాలా మంది క్లైమేట్ బాగోదు, వేడిగా ఉంటుంది అలా అనుకుంటే దుబాయ్ లాంటి ప్రాంతాలు ఎలా అభివృద్ధి? ఆబ్వియస్లీ ఇప్పుడు దుబాయ్ నేను చూసుకున్నా అండి, వేడిగా ఉంటది. బట్ ఏంటంటే అక్కడ బీభత్సంగా డెవలప్, టూరిజం పరంగా అన్నిటి పరంగా డెవలప్ అయింది. మీరు కార్పొరేట్స్ తీసుకుంటే వాళ్ళంతా ఏసీ వేసుకొని లోపల కూర్చుంటారు. వాళ్ళకి వెదర్ తో పని ఏముంది నిజంగా మాట్లాడుకుంటే. డెవలప్మెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం యూఏఈ తీసుకున్నాం, దుబాయ్ తీసుకున్నాం అనుకోండి. దుబాయ్ లాంటి మైట్ బి హార్డ్లీ లైక్ అబుదాబి, లైక్ దుబాయ్, ఇలా 1 or 2 cities ఉంటాయి. అంటే మొత్తం మనం ఎంటర్ టెరిటరీ తీసుకుంటే మనకి ఇండియాకి అలా కాదు కదా, మల్టిపుల్ ఉన్నాయి. అంటే కాన్సన్ట్రేషన్ అంతా ఒక చోట పెట్టి డెవలప్ చేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చేస్తున్నారు. సెంట్రల్ ఎక్కడైతే కాన్సన్ట్రేట్ చేస్తుందో ఆ కాన్సన్ట్రేటెడ్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా అమరావతిలో ఇంప్లిమెంట్ చేయడం చూస్తున్నారు. అంటే దే ఆర్ ట్రైయింగ్ టు బి పార్ట్ ఆఫ్ స్టేట్. అంటే ఇప్పుడు ఇండియాని తీసుకెళ్లి టాప్ 3లో ఎలా అయితే పెట్టాలనుకుంటున్నారో, ఇప్పుడు టాప్ 5 నుంచి టాప్ 4కి వచ్చేసాం కదా మనము. టాప్ 3లో ఎలా అయితే పెట్టాలనుకుంటున్నారో, అంటే యుఎస్, చైనా, ఇండియా ఆబ్వియస్లీ, లైక్ జర్మనీ, ఫ్రాన్స్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనకి అలానే ఆంధ్ర కూడా అలా తీసుకెళ్ళి టాప్లో పెట్టాలనుకున్నారు. ఆబ్వియస్లీ ఏమవుతుంది, మొన్న నేషనల్ మీడియాలో ఏం చెప్తున్నారు అంటే ఆయన హైదరాబాదు అండ్ అమరావతి డెఫినెట్గా మన కొన్ని ఏళ్లలో టాప్ 3 places టాప్ ప్లేసెస్ లో ఉంటాయని క్లియర్ గా చెప్తున్నారు. సో అప్పుడు ఏంటంటే ఇప్పుడు అడ్వాంటేజ్, ఇప్పుడు అందరు కూడా పీపుల్ కూడా ఎలా ఆలోచించాలి అంటే ఇప్పుడు నాకేంటి అని ఆలోచించకూడదు. ఇప్పుడు పీపుల్ కూడా ఒక మైండ్ సెట్ లో ఉన్నారు. ఏంటంటే నీకు చికెన్ బిర్యానీ నువ్వు ఇంత పని చేస్తే నీకు ఒక 20 రోజులతో చికెన్ బిర్యానీ పెడతా అంటే వద్దు నాకు 20 రోజులతో చికెన్ బిర్యానీ వద్దు, ఇప్పుడు నువ్వు జస్ట్ వైట్ రైస్ పెట్టినా చాలు తినేస్తాను అంటున్నారు. ఆ మైండ్ సెట్ మార్చుకోవాలి. మార్చుకోకపోతే వాళ్ళు కష్టం. అంటే నేను ఎందుకు ఒక ఎగ్జాంపుల్ గా ఎందుకు చెప్పాను అంటే ఇది ఆగలేకపోతున్నారు. అంటే ఎలా అంటే వాళ్ళకి ఇన్స్టెంట్ గా వచ్చేది రావాలి. పోనీ ఆ ఎఫర్ట్స్, ఆ డెలివరబుల్స్ ఒక పరిస్థితి, ఆ మైండ్ సెట్ మీరు ఇవ్వగలుగుతున్నారా అంటే లేకపోతున్నారు. దాన్ని అసలు మీరు ఆ విజన్ ఉందా మీకు అంటే లేదు. ఎందుకు లేదు అంటే మనకి ఎంతసేపటికి ఈజీగా వచ్చింది ఏంటంటే విమర్శ. అంటే ఏముంది, ఊరికే ఇప్పుడు ఫ్రీ కదా, మనం మాట్లాడతాం, ఫ్రీ ఏదన్నా మాట్లాడచ్చు, నోటికి ఏదొస్తే అది మాట్లాడాలి. దాని వల్ల బ్రాండ్ ఇమేజ్ ఎంత డ్యామేజ్ అవుతుంది అనేది ఎవరు ఆలోచించట్లేదు. ఒక పాజిటివ్ టాక్, పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎంత బ్రాండ్ ఇమేజ్ తీసుకొస్తుంది, ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ తీసుకొస్తున్నాయి అనేది రియల్ గా పీపుల్ అది ఎంత రిపుల్ ఎఫెక్ట్ క్రియేట్ చేస్తుందని ఎవరు ఆలోచించట్లేదు.
చాలా ఇంపార్టెంట్ గా పీపుల్ ఆ మైండ్ సెట్ పరంగా అది ఆలోచించగలిగితే మీరు 5-10 years డెవలప్ అయ్యేది అనుకునే 3 years లోనే డెవలప్ అయ్యింది. ఎస్ సార్. చివరికి 2 ప్రశ్నలతో ముగించేద్దాం. Yeah. హైదరాబాద్ డెవలప్మెంట్ లో భాగంగా ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత గేమ్ చేంజర్ లాగా మొత్తం రూపురేఖలే మారిపోయాయి. అవునండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ డెవలప్మెంట్ ఉంటే అక్కడ ఆ ప్రాంతం బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. సో హైదరాబాద్ అనేది ఒక పెద్ద చరిత్ర, 450 సంవత్సరాల చరిత్ర. ఔటర్ రింగ్ రోడ్ అనేది రావటం పెద్ద ఆశ్చర్యం అయితే లేదు. అవునండి. కానీ దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు, విమర్శించిన వాళ్ళు ఉన్నారు, స్వాగతించిన వాళ్ళు ఉన్నారు, దాని ఫలాలు అందుకున్న వాళ్ళు కూడా మనం చూస్తున్నాం. అలాంటి కొత్తగా మనం ఒక రాజధాని నిర్మించుకుంటుంటే కేంద్ర ప్రభుత్వం కూడా మనకి ఔటర్ రింగ్ రోడ్ అనేది శాంక్షన్ చేశారు అమరావతికి. సో ఏదైనా కానీ రోడ్స్ అనేది మెయిన్ ప్రధానంగా డెఫినెట్గా ఆ ప్రాంత అభివృద్ధికి అత్యంత కీలక పాత్ర. అంటే ప్రభుత్వం ఓడిపోవడానికి కూడా రోడ్స్ అని కారణం అని చెప్పి కూడా అలాంటిది అసలు ఈ అమరావతికి రోడ్డు కనెక్టివిటీ ఎలా ఉంటుంది, ఈ రోడ్స్ విషయంలో ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా సో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక పకడ్బందీ ప్లాన్తో ముందుకు వెళ్తున్నట్టు కూడా మనం విన్నాం. భవిష్యత్తు ఎలా ఉండబోతుంది సార్? ఈ ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో భాగంగా రోడ్స్ విస్తరణలో కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే? సో మనకి అమరావతిలో ఏదైతే 29 villages పూల్ చేశారో లేకపోతే దాని కనెక్టింగ్ రోడ్స్ అవునాయండి. మనకి రోడ్స్ అనేవి చాలా కేటగిరీస్ ఉన్నాయండి. ఇప్పుడు నేషనల్ హైవే, స్టేట్ హైవేస్ అలానో అమరావతిలో లేఅవుట్ రోడ్స్ లైక్ లెట్స్ సే మనకి ఏంటంటే సీడీ యాక్సెస్ రోడ్డు, అలానే కలెక్టరల్ రోడ్స్, సబ్ కలెక్టర్ రోడ్స్, ఆర్టీఎల్ రోడ్స్, సబ్ ఆర్టీఎల్ రోడ్స్, ఇలా డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ రోడ్స్, లేఅవుట్ రోడ్స్ లైక్ లెట్స్ సే ఒక ఆన్ అన్ యావరేజ్ 96 kilometers లైక్ లెట్స్ సే 100 kilometers ఏమో ఈ రోడ్స్ అన్నీ ఉన్నాయి. అలానే లేఅవుట్స్కి రిలేటెడ్ రోడ్స్ కూడా ఉంటాయి. అవి కూడా ఒక సుమారు ఒక 236 అంటే మనం ఓవరాల్గా 100 + 250 అనుకుందాం. అంటే ఒక 350 kilometers ఆఫ్ రోడ్ కన్స్ట్రక్షన్ అని అమరావతిలో జరుగుతుంది. ప్లస్ దానికి ఎక్స్టెన్షన్ ఇప్పుడు మనకి రోడ్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే అమరావతిలో యుఎస్ సిస్టమ్ అంటే లైక్ డెవలప్డ్ సిస్టమ్ లాగా మనం చండీగఢ్లోనో లేకపోతే ఒక ప్లాన్ సిటీలో చూస్తాం. ఎలా అంటారంటే ఎన్ సిరీస్ ఆర్ ఈ సిరీస్ ఆర్ డబ్ల్యూ సిరీస్, ఎస్ సిరీస్ ఇలా ఎలా అయితే అంటారో ఇక్కడ నార్త్ నుంచి గ్రిడ్ సిస్టమ్ అనమాట. మొత్తం గ్రిడ్ సిస్టమ్ అంటే 1 kilometer to 1 kilometer ఒక స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ షేప్లో ఒక పర్టికులర్ ఏరియా అనేది డెవలప్ అయింది. సో రోడ్ సిస్టమ్ ఎలా ఉంది అంటే మనకి నార్త్ నుంచి సౌత్ రన్నింగ్ రోడ్స్, అలానే ఈస్ట్ టు వెస్ట్ ఆర్ వెస్ట్ టు ఈస్ట్ రన్నింగ్ రోడ్స్ ఉన్నాయి. సో మన నార్త్ నుంచి సౌత్ అనగానే అమరావతి రోడ్స్ వాటిల్లో కంపారిటివ్లీ అక్కడ ఉన్న రోడ్స్ వెళ్ళి దే షుడ్ కనెక్ట్ విత్ నేషనల్ హైవే ఏదైతే హైదరాబాద్కి వస్తుందో దానికి కనెక్ట్ అవ్వాలి. ఇంకోటి ఈస్ట్ టు వెస్ట్ రన్నింగ్ రోడ్స్ అన్ని వెళ్ళి మన చెన్నై హైవేకి కనెక్ట్ అవ్వాలి. అది జనరల్ సినారియో. అయితే మేజర్ రోడ్ ఇక్కడ 2014 to 19లో కంప్లీషన్ ఏంటంటే 21 kilometers ఆఫ్ సీడ్ యాక్సెస్ రోడ్, 18 kilometers హ్యావ్ బీన్ టేకెన్ కేర్, ఫాస్ట్ క్యాన్ చేశారు. ఇట్స్ లైక్ 50 to 60 meters రోడ్ అంటే లైక్ నియర్లీ ఒక 200 feet రోడ్ అనుకుందాం సుమారుగా. సో దాన్ని బేస్ చేసుకుని మనం చూసుకుంటే ఒక 3 kilometers ఎసెన్షియల్ పార్ట్ ఎక్కడైతే మన మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమం దగ్గర దిగాలో అక్కడ కొంత ఈ ల్యాండ్ పూలింగ్ దీనికి రిలేటెడ్ కొంత ఆగిపోయి ఉండవల్లి పార్ట్ మిగిలిపోయి అది వెళ్ళి కనెక్ట్ అవ్వాలి. ఎక్కడ బయటకు వెళ్ళిపోయి హైవేకి కనెక్ట్ అవ్వాలి. అక్కడ దాని మీద ఇప్పుడు ఆ 3 kilometers మీద బాగా అగ్రెసివ్గా వర్క్ చేసి దాన్ని ఒక్కటి ఎలా ఒకలాగా దాన్ని కనెక్ట్ చేయడానికి చూస్తున్నారు అనమాట. సో అది ఫస్ట్ థింగ్ అండి, ఇంపార్టెంట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి ఒక కర్రకట్ట రోడ్ ఉంది. ఒక కర్రకట్ట రోడ్డు ఎలా ఉండేదంటే ఇంతకుముందు ఒకప్పుడు ఆ కర్రకట్టలో కనుక అంటే పాత అమరావతికి వెళ్ళే రోడ్ అనమాట. అది మనకి ఏంటంటే నదిని ఆనుకొని ఉన్న రోడ్డు, కెనాల్కి బేస్ చేసుకొని ఆ రోడ్లో మనం ఏంటంటే ఏదైనా వెహికల్ వేసుకెళ్తే గుంటలు గుంటలు ఉండేది ఒకప్పుడు క్యాపిటల్ రాకముందు. సో ఏంటంటే మేము నవ్వుకునే వాళ్ళం ఏంటంటే అక్కడ శివుడి దగ్గరికి వెళ్ళి వచ్చే లోపల మన అమరలింగేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి వచ్చే లోపల కారు యొక్క బేరింగ్లు కూడా పోయినాయి అనుకునే వాళ్ళం. అలా ఉండేది అంటే ఫన్నీకి చెప్తున్నాను. సో అలాంటి రోడ్డుని ఆల్రెడీ వీళ్ళు కరకట్ట అనేది కొంత డెవలప్ చేశారు. అయితే కరకట్టని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తాను చూస్తున్నారు. అంటే ఎక్స్టెండ్ చేస్తే అది ఎంట్రీకి అడ్వాంటేజ్ అయ్యిద్దని. అఫ్కోర్స్ ఏంటంటే దాని రిక్వైర్మెంట్ ఫ్యూచర్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు ఈ కనెక్షన్స్ అన్ని వచ్చేసినాక. బట్ ఏంటంటే అక్కడ కొన్ని ఈ మనకి నది దగ్గర నుంచి ప్రవాహం దగ్గర నుంచి రిస్ట్రిక్షన్స్ కొన్ని ఉన్నాయి కదా, దాన్ని బేస్ చేసుకొని ఆ లీగాలిటీస్ ఏంటి అన్న దాన్ని బట్టి ఎక్స్పాన్షన్ ఉంటుంది అనమాట. అదొకటి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఎన్ సిరీస్ రోడ్స్లో ఏవైతే ఉన్నాయో రాయపూడి ఆర్ లైక్ ఏంటంటే ఇంతకుముందు లింగైపాలెం నుంచి ఫెర్రీ దగ్గరికి ఆర్ రాయపూడి నుంచి సూర్యపాలెం వైపు
ఏదైతే ఇబ్రహీంపట్నం ఉందో అక్కడ కనెక్షన్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కూడా ఆ రోడ్ అక్కడ ఒక ఐకానిక్ బ్రిడ్జ్ రాబోతుంది. ఏదంటే మనకి మూలపాడుని గ్రాండ్ ఓపెనింగ్ కింద ఒక పెద్ద బ్రిడ్జ్ వచ్చి లైక్ లెట్స్ ఒక ఫ్యూ కిలోమీటర్స్ బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ ఒక మెయిన్ ఎంట్రన్స్ అయ్యే అవకాశం ఉంది. డైరెక్ట్గా రాజధానికి వచ్చేయచ్చు. అంటే ఎవరైతే హైదరాబాద్ నుంచి వస్తున్నారో వాళ్ళు డైరెక్ట్గా అక్కడికి ఎంటర్ అయిపోయే అవకాశం ఉంటుంది. అయితే మీరు చూసుకుంటే హైదరాబాద్ రోడ్స్ కనెక్టివిటీ ఏదైతే హైదరాబాద్లోకి వెళ్ళటానికి హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు ఇమీడియట్గా అమరావతి డైరెక్ట్గా విజయవాడ వెళ్లకుండా అమరావతికి వచ్చేయచ్చు అనమాట. దానివల్ల అడ్వాంటేజ్ మనకి ఏంటంటే మనం ఫ్యూచర్లో కూడా ఇప్పుడు కూడా ట్రాఫిక్ కంజెన్షన్ ఎక్కడ అవుతుందంటే గొల్లపూడి భవానీపురం దగ్గర అవుతుందన్నమాట. ఆల్రెడీ అక్కడ ఒక ఫ్లైఓవర్ ఉంది ఆబ్వియస్లీ, బట్ అదేంటి అది సరిపోదు. ఇంకా ఏంటంటే దాన్ని ఇంకా వైడెన్ చేయాలి. సో ఎందుకు అంటే మనకి ఆబ్వియస్లీ హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు డైరెక్ట్గా అమరావతిలో ఎంటర్ అవుతున్నా కూడా ఇంకా అక్కడ కొంచెం కంజెషన్ అయ్యే అవకాశం ఉండొచ్చు అనమాట ఫ్యూచర్ ప్రెడిక్షన్ చూస్తే. అలానే మనకి ఎయిమ్స్ ఉంది కదా, ఎయిమ్స్కి కొంచెం దగ్గరలో ఒక 2 రోడ్స్ మనకి ఏవైతే ఈ సిరీస్ రోడ్స్ ఉన్నాయో అవి ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 2.5 to 4 కిలోమీటర్స్ ఎక్స్టెండ్ అయ్యి వచ్చి ఇటు చెన్నై హైవేకి కనెక్ట్ అవుతున్నాయి. సో ఈ కనెక్షన్స్ అన్నిటితో పాటు నేషనల్ హైవేస్ చూసుకుంటే మనకి ఇప్పుడు ఆంధ్రాలో నేషనల్ హైవేస్ బీభత్సంగా జరుగుతున్నాయండి. మీకు అటు ప్రకాశం డిస్ట్రిక్ట్ అవనండి, లేదా బెంగళూరు వెళ్ళే హైవేస్ అవనండి, లేకపోతే మీకు కర్నూలుకి యాక్సెప్ట్ అనంతపురం వెళ్ళే హైవేస్ అవనండి, ఇలాంటి లేకపోతే చెన్నైకి వెళ్ళే, లేకపోతే శ్రీ సిటీ తిరుపతి వెళ్ళే హైవేస్ అవనండి, లేకపోతే వైజాగ్ వెళ్ళే, శ్రీకాకుళం విజయనగరం వెళ్ళే హైవేస్ అవనండి. ఈ హైవేస్ అన్నీ కూడా డెఫినెట్గా బాగా జరుగుతుంది. రోడ్స్ అనేది ఎక్స్ట్రాడినరీగా జరుగుతున్నాయి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏవైతే నేషనల్ హైవేస్కి ఫండ్స్ ఇస్తున్నాయో అవన్నీ పుల్అప్ చేస్తున్నారు. అయితే అవన్నిటికి కూడా అమరావతితో కనెక్ట్ చేయడానికి చూస్తున్నారు. అది ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మన ఇన్నర్ రింగ్ రోడ్ని బేస్ చేసుకొని, నెక్స్ట్ వచ్చేసి అవుటర్ రింగ్ రోడ్ని బేస్ చేసుకొని ఈ కనెక్టివిటీస్ అన్నీ వస్తాయి. అయితే పీపుల్ కూడా రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ ఇవ్వాలి. మనకి ఎయిర్పోర్ట్ అవనండి, ఈ అవుటర్ రింగ్ రోడ్ అవనండి, అఫ్కోర్స్ అవుటర్ రింగ్ రోడ్ ఫేజెస్ వైజ్గా లైక్ లెట్స్ మల్టిపుల్ ఫేజెస్ మల్టిపుల్ సెక్టార్స్ లాగా ఇచ్చేసి డెవలప్మెంట్ చేయమంటే త్వరగా కూడా అయిపోయే అవకాశం ఉంది. అయితే ఏదైనా సరే తక్కువ 3 to 5 years మినిమం పట్టింది. మనకి ఎయిర్పోర్ట్ కూడా తీసుకోండి, మన ఏవియేషన్ చూసుకున్నాం, ఏవియేషన్ మినిస్ట్రీ మన దగ్గర ఉంది కాబట్టి నెక్స్ట్ 7 to 10 yearsలో రియలైజ్ అయ్యేదో లేదా 10 to 12 yearsలో రియలైజ్ అయ్యే ప్రాజెక్ట్ని దాన్ని ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీకి తీసుకొస్తున్నారు. సో చాలామంది ఏంటంటే ఎంతసేపటికి ఎయిర్పోర్ట్ ఎందుకు, ఇప్పుడు మన గన్నవరం ఉందిగా అంటున్నారు. అలా కాదు, ఇప్పుడు బేగంపేట ఉంది, మనకి డెఫినెట్గా శంషాబాద్ ఉంది. సో అంటే ఒక్కొక్క చోట ఒకటి, అంటే ఏంటంటే ఒక్కోసారి డిఫెన్స్ ప్రైవేట్ జెట్స్కి ఒక పర్పస్కి ఒకటి ఉంటుంది, ఇంకోటి ఇంటర్నేషనల్ డొమెస్టిక్ పర్పస్కి ఇంకోటి ఉంటుంది. ఇప్పుడు మహారాష్ట్రలో చూసుకుందాం, బాంబేలో ఉంది, పూణేలో ఉంది, పక్కన గోవాలో ఉంది, లేకపోతే నాగ్పూర్లో ఉంది, బెంగళూరులో, ఇప్పుడు కర్ణాటక తీసుకుందాం, బెంగళూరు మంగళూరులో ఉంది. హైదరాబాద్ బేగంపేట అన్నారు, శంషాబాద్కి వెళ్తే అందరూ ఆ రోజు వ్యతిరేకించారు. అవును, కానీ ఇప్పుడు అది కూడా సరిపోవట్లేదు. అవునండి, మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఇక్కడ పెద్ద ఎయిర్పోర్ట్ తీసుకురావడంతో పాటు దానికి ఏంటంటే దానికి వర్క్ స్టేషన్స్, అలానే ఏంటంటే ఒక్కోసారి మనకి ఏంటంటే ఏదన్నా ఫారిన్ అంబాసిడర్స్ వస్తున్నారు అనుకో, వాళ్ళకి రిలేటెడ్ ల్యాండింగ్ పరంగా అవనండి, లేకపోతే పిఎం లాంటి వాళ్ళు ఎవరైనా వస్తున్నారు అనుకోండి, వాళ్ళకి స్పెషల్ కేటగిరీ ఉంటుంది కదా, అలాంటివన్నీ కూడా అకామిడేట్ చేసే పరిస్థితి ఉండాలి. మోర్ ఓవర్ ఏంటంటే అమరావతికి ఆ ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ రావాలి అంటే డైరెక్ట్గా ఏంటంటే నియరెస్ట్ ఎయిర్పోర్ట్ ఉంటే అడ్వాంటేజ్ అయింది. దాన్ని బేస్ చేసుకునే హోటల్స్ కూడా ఉండాలన్నమాట. హోటల్స్ కూడా అందుకే స్టార్ హోటల్స్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. ప్లస్ ఏంటంటే నియర్ బై మనం చూసుకుంటే టూరిజం యాక్టివిటీస్ని ప్రమోట్ చేస్తున్నారు. ఎందుకంటే వచ్చిన వాళ్ళు డెఫినెట్గా టూరిజం మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి. అందుకే అక్కడ ఏంటంటే వాటర్ మనకు ఉంది కాబట్టి ఆ వాటర్ బేస్ చేసుకుని వాటర్ స్పోర్ట్స్ అవనండి, లేకపోతే అడ్వెంచర్ యాక్టివిటీస్ అవనండి. మనకి దగ్గరలో బాపట్ల ఉంది, బందర్ ఉంది, బందర్ని పోర్ట్ కింద డెవలప్ చేస్తున్నారు. సో ఇలా చూసుకుంటే మల్టిపుల్ వేస్లో డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అయితే ఇదంతా కూడా రియలిస్టిక్గా ఒక ఆన్ అన్ యావరేజ్ ఒక 7 to 10 years ఆర్ 12 to 15 years టైం దానికి డెఫినెట్గా ఇవ్వాలి. మనకి ఆ టైంలో ఈ యొక్క నెసెసిటీ అనేది బాగా ఉంటుంది. మనం ఇప్పుడు ఆలోచిస్తాం, ఇప్పుడు అవసరం ఏముందని, ఇప్పుడు కాదు కదా. ఇది ఏంటంటే ఇట్స్ ఎ డ్రీమ్ క్యాపిటల్ కదా, అంటే రాబోయే పరిస్థితులను బేస్ చేసుకొని నెసెసిటీని బేస్ చేసుకొని ఇక్కడ జరుగుతుందన్నమాట. సో మనం ఉన్న వాటిని యూటిలైజ్ చేసుకుంటా ఏవైతే మనకి రావాలో అవి కూడా సైమల్టేనియస్గా ప్లాన్ చేసుకుంటాం. ఏదైనా కానీ హైదరాబాద్ డెవలప్మెంట్
మన కళ్ళ ముందే చూసాము. యా ఈరోజు హైదరాబాద్ ఏ స్థానంలో ఉందో చూస్తున్నాము. యా ఒక విజన్ నాయకుడు దృష్టి పెడితే ఏ విధంగా విజన్ 2020 అన్నారు, ప్రూవ్ చేశారు. సో అలాంటి వ్యక్తిని పెట్టుకొని ఇప్పటికీ చాలామంది విమర్శిస్తూ ఉంటారు. అంటే ముందు ఏం జరగబోతుందో ఒక అంచనాకు వస్తారు, భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది ఒక ముందే ఊహిస్తారు. మీరన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు లోకేష్ గారు ఒక స్టెప్ ఎలా ఎదిగారు అనే దాని మీద. సో ఫ్యూచర్ కూడా ఎలా ఉంటుంది, పబ్లిక్ అనవసరమైన నెగిటివిటీ పోకుండా, అనవసరమైన అపోహలు పోకుండా ఉంటే ఖచ్చితంగా ఈ ఫలాలు అనేది రాబోయే 10 సంవత్సరాల్లో మనం చూడవచ్చు. క్లియర్ కట్ అండి. 1985 1990s ఈ హైదరాబాద్ ఒక సైబరాబాద్ మీద దృష్టి పెడితే దాని ఒక రియలైజేషన్ అనేది నెక్స్ట్ 10 yearsలో అయితే 2020కి విజన్ ఎస్టాబ్లిష్ అయింది. ఇవాళ చూస్తున్నాం కదా హైదరాబాద్లో, మొన్నే ఒకళ్ళు సోషల్ మీడియాలో పెట్టారు 2023కి ఈ ఎగ్జిట్లో ఎన్ని బిల్డింగ్స్ ఏమీ లేకపోతే 2025కి ఇన్ని బిల్డింగ్స్ వచ్చేసినాయి అని చెప్పి పెట్టారు. అసలు నేను ఆశ్చర్యపోయాను. సో ఏమవుతుంది అంటే హైదరాబాద్లో మనం చూసుకుంటే ఆ గ్రోత్ ప్యాటర్న్ అనేది ఎలా వచ్చింది అంటే 2020 అనేది ఫుల్ఫిల్ అయిందని క్లియర్ కట్గా ప్రతి ఒక్కళ్ళు అబ్జర్వ్ చేశారు. అది ఎవరు తీసేయలేని విషయం కదా. సిమిలర్లీ ఏంటంటే వీళ్ళు 2047 అంటున్నారు. సో దాని విజన్ పరంగా చూస్తే సో బట్ ఏంటంటే ఫేజెస్ వైజ్గా డెఫినెట్గా ఏంటంటే ర్యాపిడ్ డెవలప్ చేస్తున్నారు. ప్రజలు అదృష్టం చేసుకున్నట్టే ఒక టెక్నాలజీ రాజధాని మనకి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద మొదలైంది. మనం ఆపుకున్నాము, మళ్ళీ అది తప్పు జరిగిందని చెప్పి మళ్ళీ పొరపాటు అందుకొని మళ్ళీ మనం ఆయన చేతుల్లో పెట్టి మనకి మన పిల్లలకి వాళ్ళ ఫ్యూచర్ అనేది సో ఏంటంటే డెఫినెట్గా ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా తీసుకోండి. ఇప్పుడు హైదరాబాద్లో ఏదైనా ఎడ్యుకేషన్ ఇప్పుడు పిల్లలు నెక్స్ట్ 15 yearsలో పిల్లలు ఎడ్యుకేషన్ మేజర్ గ్రాడ్యుయేషన్ స్టేజ్కి వచ్చే టైంకి గ్రాడ్యుయేషన్ చేసుకొని వాళ్ళు బయటకు వచ్చే టైంకి ఎక్కడికో వెళ్ళి జాబ్ ఎత్తుకోవాల్సిన పరిస్థితి లేని సిచ్యువేషన్ హైదరాబాద్లో. ప్రపంచం మొత్తం అమరావతి. సిమిలర్లీ అమరావతిలో కూడా అదే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్తోనే స్టార్ట్ అయింది. ఇప్పుడు రీసెర్చ్తో స్టార్ట్ ఉంది, ఇన్నోవేషన్ టెక్నాలజీకి రిలేటెడ్ ఇలాంటి ఆస్పెక్ట్స్ మీద ఫోకస్ చేస్తారు. పని పాటలైన మాటలు పక్కన పెట్టి నిజంగానే రాష్ట్ర అభివృద్ధిలో భాగం అవ్వాలి, రాజకీయాలు కూడా పక్కన పెట్టి మనం టెక్నాలజీ పరంగా డెవలప్ అవ్వాలి, భవిష్యత్ తరాలకి మన పిల్లలకి అందరికీ మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే అందరూ ఆయన ఒక్కళ్ళే కాదు, చంద్రబాబు నాయుడు ఒక్కళ్ళే కాదు, ఆయన సపోర్ట్గా అందరం కూడా ఉంటే రాబోయే రోజుల్లో ఇది 20 సంవత్సరాలు పట్టింది, అది నాకు అన్ని సంవత్సరాలు పట్టిందని కూడా అనుకోలేదు. జస్ట్ చేంజ్ ఈ 5 yearsలోనే చాలా వరకు అక్కడ చేంజెస్ కనపడతాయి. నెక్స్ట్ 3 yearsలో డ్యామ్ షూర్ అండి. నెక్స్ట్ 29 కల్లా ఏవైతే వాళ్ళు అనౌన్స్ చేశారో వాటిల్లో 50% రియలైజేషన్ జరిగిన, అఫ్కోర్స్ 100% జరిగింది, 50% జరిగినా మనం నోరు ఎల్లబెట్టి చూసే పరిస్థితి ఉంటుంది. ఎందుకు అంటే 2014 to 19లో ఒక్క 1 year 8 monthsలో జరిగిందండి డెవలప్మెంట్. 8 monthsలోనే మై మరిపించే డెవలప్మెంట్ జరిగింది. ఇక్కడ మనకి 3 years ఉన్నాయి. సో ఇంటర్వ్యూ చేసిన కూడా చాలా మంది మనం విమర్శించవచ్చు, బట్ ఇవన్నీ మనం పట్టించుకోకుండా నిజంగా మనవంతకు కూడా మనం నిజంగానే ఎంతవరకు మనం ముందుకెళ్ళాలి, మనం ఎంతవరకు నిజంగానే గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న పరిస్థితులు వివరించడానికి మాత్రమే మనం కూడా అంతే కదా. ఎందుకంటే చాలా మంది నెగిటివ్ గా ప్రచారం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది నిజమా కాదా అని ప్రజల ముందు ఉంచే బాధ్యత మన మీద కూడా ఉంది కాబట్టి మనం ఈ ప్రయత్నం కూడా చేస్తాం. ఎందుకంటే పీపుల్ కూడా జనరలైజ్డ్గా మాట్లాడకూడదు, జనరలైజ్డ్గా చాలా ఈజీగా మాట్లాడతాం కాదు. వాళ్ళు ఏంటంటే ప్రాక్టికాలిటీ టెక్నికాలిటీ బేస్ చేసుకొని మాట్లాడగలగాలి, కీన్గా అబ్జర్వ్ చేయాలి. పీపుల్ వ్యూవర్స్కి నేను చెప్పేది ఏంటంటే సజెషను, మీరు కీన్గా అబ్జర్వ్ చేయండి. ఓకే, వెయిట్ అండ్ సీ మోడ్లో ఉంటే తప్పేం లేదు, బట్ ఏంటంటే ఏదైనా పాజిటివ్ స్ప్రెడ్ చేయండి, నెగిటివిటీ మాత్రం వద్దు. మీ దగ్గర నుంచి ఒక మాట ఇవ్వాలి నాకు. ఇప్పటి వరకు మనం ఒక స్టూడియోలో కూర్చొని మాట్లాడుకున్నాం, అసలు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి అమరావతి వెళ్ళి అసలు అమరావతిలో నిజంగానే ఎక్కడ బిల్డింగ్స్ ఆగిపోయాయి, ఇప్పుడు వాటి పరిస్థితి ఏ విధంగా ఉంది, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోడ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడ ఏ ప్రాజెక్టులు రాబోతున్నాయి అనేది గ్రౌండ్ లెవెల్లో చూపిద్దామని మేము అనుకుంటున్నాం. డెఫినెట్గా అది మీ సపోర్ట్ ఎంత ఉంటుంది? త్వరలోనే 100కి 200% మన అమరావతిలో చేద్దాం ఇంటర్వ్యూ. అప్కమింగ్ ఇంటర్వ్యూస్ అన్ని అమరావతిలో ఉంటాయి. సో అమరావతిలో ఏవైతే కన్స్ట్రక్షన్స్ వచ్చినాయో, రాబోతున్నాయో, రోడ్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే జరుగుతున్నాయో, ప్లస్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఎక్కడ రాబోతున్నాయి, ఎక్కడ ఎలకేషన్స్ జరుగుతున్నాయి, అవన్నీ కూడా మనం ఈ 29 విలేజెస్ సంబంధించి బ్రీఫ్గా మనం రికార్డింగ్ బేస్ చేసుకొని చూపిద్దాం మన వ్యూవర్స్కి. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా మంది అమరావతి చూడకుండా కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు చూడలేని వాళ్ళకి ఒకవేళ ఎవరన్నా ఏదైనా వీడియో పెట్టినా ఇదంతా గ్రాఫిక్స్ అనే వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు. సో వాళ్ళకి క్లియర్ కట్గా ఒక ఐడియా ఇద్దాం. ఎందుకంటే నేను చాలా మందిని తీసుకెళ్ళిపోతే వెళ్తే వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఏంటంటే ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి, అసలు ఎప్పుడు లైమ్ లైట్లోకి రాలేదు ఏంటి ఈ వీడియోస్ అన్న వాళ్ళు కూడా ఉన్నారు ఒక టైంలో.
సో అందుకని డెఫినెట్గా మీరు అడిగిన దాని ప్రకారం మనం ప్రాక్టికల్గా గ్రౌండ్ రియాలిటీని బేస్ చేసుకొని మనం కొన్ని వీడియోస్ చేయాలి. గతంలో 2014 నుంచి 19 వరకు ఎన్ని వర్క్స్ జరిగాయో యా ఇప్పుడు జరుగుతున్నట్టు కూడా చూపిద్దాం. షూర్. ఎందుకంటే నేను అనుకోకుండా ఒక రోజు అసలు చూద్దామని నేనే వెళ్ళాను. యా సార్ రోడ్ చూస్తుంటే నిజంగా అసలు ఇది ఎప్పుడు జరిగింది అంటే ఇప్పుడు ఏంటంటే కనిపించట్లేదు. ఆశ్చర్యపోయేటట్టు. చెట్లన్నీ కంప చెట్లు పెరిగిపోయి 5 సంవత్సరాలు పూర్తి మళ్ళీ తొలగించిన తర్వాత చూస్తుంటే షాక్ అయిపోతున్నాం. ఇంత ఎప్పుడు జరిగింది? మనం ఒక సిరీస్ కింద చేద్దామండి. షూర్ అండి. ప్రాక్టికల్ గా అమరావతిలోనే గ్రౌండ్ రియాలిటీలో సిరీస్ కింద దానికి ఒక పేరు కూడా పెడదాం. డెఫినెట్ గా. షూర్. అమరావతి గ్రౌండ్ రియాలిటీస్ అని చెప్పి Yeah, sure, definitely. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వాల్యుబుల్. థ్యాంక్ యూ అండి. సో ఈసారి మనం లైవ్ లోకి వెళ్దాం, అది కూడా అమరావతిలోకి వెళ్దాం. సో Definitely. ఇది ఒక బాధ్యతగా తీసుకుందాం మనం కూడా. షూర్ అండి. సో రియల్ ఎస్టేట్ అని పక్కన పెడితే ముందు ఆబ్వియస్లీ మనం అంతవరకు చేయగలం, మన సపోర్ట్ అనేది మనం కూడా చేయాలి. వెరీ ఇంపార్టెంట్. అవును. obviously. ధన్యవాదాలు సార్. Sure. చాలా మంది మీ నెంబర్ కూడా అడుగుతున్నారు, మీ వీడియో చూసిన వాళ్ళు. ఒకసారి మీ నా నెంబర్ వచ్చేసి 7416871381. ప్లీజ్ నాకు కాల్ చేయాలనుకున్న వాళ్ళు ఫస్ట్ వాట్సాప్లో మీ పేరేంటి, మీ లొకేషన్ ఎక్కడ నుంచి చేస్తున్నారు, మీ ప్రొఫెషన్ ఏంటి, మీ రిక్వైర్మెంట్ ఏంటి అనేది ముందు మెసేజ్ పెట్టండి. తర్వాత ఏంటంటే ఏ టైంకి కాల్ చేయొచ్చు అనేది నేను వాళ్ళకి మెసేజ్ పెడతాను, ఆర్ఎల్స్ నేనే కాల్ చేస్తాను. Yes, sir. డైరెక్ట్గా కాల్ చేసి మనం ఏంటంటే కొంచెం రిలవెన్సీ లేకుండా సబ్జెక్ట్ డిస్కషన్ చేస్తే ఎక్కువ ప్రొలాంగ్డ్ డిస్కషన్స్ అయిపోతున్నాయి. అందుకని మనం ఏంటంటే మన వీడియోస్ అన్నిటిని మీరు ఇంతకుముందు చేసిన వీడియోస్ని, ఆల్రెడీ చేస్తున్న వీడియోస్ని, చేయబోయే వీడియోస్ని కీన్గా అబ్జర్వ్ చేయండి. సో వాళ్ళకి అర్థమైంది. ప్లస్ ఏంటంటే కాంటాక్ట్ చేయాలి మ్యాండేటరీగా అనుకున్న వాళ్ళు ఫస్ట్ మెసేజ్ పెట్టి తర్వాత కాల్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.